ఈ అమరావతి ఇష్యూ గురించి మాట్లాడదాం సార్. ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత వచ్చేసిందంటే ఏం చెప్తారు? ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా అమరావతిని ఎవరు కదపలేని పరిస్థితి వచ్చిందంటారా? కదపలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 5లో చాలా స్పష్టంగా రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మాణం. అమరావతి 2029 లోపల పూర్తవదు. అమరావతికి మేము వ్యతిరేకం కాదు, కానీ అక్కడ జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకం. విశాఖపట్నంలో 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏంటి? రిషికొండను గుండు కొట్టేసి 500 కోట్లతో సొంతంగా భవనం నిర్మించుకోవడమే, అదే దాన్ని అభివృద్ధి అంటారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మావిగానని ప్రతిపాదన తీసుకొచ్చారు సార్. ఏం చెప్తారు దాని గురించి? నేను ఈ ఎన్నికల సందర్భంగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళా. వాళ్ళు కూడా ఇటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకత్వం కూడా మీ రాష్ట్రంలో ఉందా అని మాట్లాడుతున్నారు. వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేస్తాను, ప్రజల్లో ఉంటాను, నేను చంద్రబాబు నాయుడుకి చుక్కలు చూపిద్దాం అనేది కేడర్కి ఉద్దేశిస్తూ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్య ఏమంటారు సార్? జగన్మోహన్ రెడ్డి గారికి గట్టి నమ్మకం ఉంది. ప్రజలు నేను నమ్మించగలను, ఎందుకంటే నేను చాలా పెద్ద డ్రామా ఆర్టిస్ట్. బాబాయ్ హత్యను నమ్మించగలిగాడు, కోడి కత్తిని నమ్మించగలిగాడు, కానీ గులకరాయిని నమ్మించలేకపోయాడు. ధర్మవరం నుంచి మళ్ళీ పోటీ చేస్తారా 2029లో? ధర్మవరం నుంచే పోటీ చేస్తాను, రాష్ట్రంలోనే ఉంటాను. నేను ఇంకా ధర్మవరంకి నేను అనుకున్నవి 5 ఏళ్ళు సరిపోవు, చేయాలనుకునేవి చాలా ఉన్నాయి. నమస్తే, పొలిటికల్ మీడియాకి స్వాగతం. నా పేరు వినాయక్. ఈరోజు మన గెస్ట్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శక్తికుమార్ యాదవ్. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, అదేవిధంగా ఆయన ఏ విధంగా ఎమ్మెల్యే అయ్యారు, ఎమ్మెల్యే నుంచి అదేవిధంగా మంత్రి స్థాయి వరకు ఏ విధంగా ఎదిగారు, ఈ విషయాలు ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే వినాయక్ గారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు సుదీర్ఘకాలంగా వచ్చి మీ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నాం, ఎట్టగేలకు మాకు టైం ఇచ్చారు. మొదటగా ఈ అమరావతి ఇష్యూ గురించి మాట్లాడదాం సార్. ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత వచ్చేసిందంటే ఏం చెప్తారు? ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా అమరావతిని ఎవరు కదపలేని పరిస్థితి వచ్చిందంటారా? కదపలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 5లో ఏ క్యాపిటల్ అనే పదం వాడారు. ఎక్కడ క్యాపిటల్ నిర్దిష్టంగా ఎక్కడ ఉండాలనే ప్రస్తావన దాంట్లో లేదు. అయితే దాని తర్వాత ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా గతంలో రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత ఏ రాష్ట్రానికి కూడా రాజధానికి చట్టబద్ధత కల్పించాల్సిన ఆవశ్యకత ఏర్పడలేదు. అయితే ఇక్కడ రాష్ట్రంలో ఒక ప్రత్యేక పరిస్థితులు, 3 రాజధానుల పేర్లతో ప్రాంతాల మధ్య వైషమ్యాలు, ప్రజల మధ్య విద్వేషాలు పెంచే ప్రయత్నం జరిగినప్పుడు, అమరావతి రాజధానిగా నిర్మాణం జరుగుతున్నప్పుడు దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సంపూర్ణ సహకారం అందిస్తున్నప్పుడు, గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టినప్పుడు 3 రాజధానుల పేరుతో ఒక వికృతమైన రాక్షస క్రీడకి గతంలో శ్రీకారం చుట్టారు. ఆ పరిణామాల్ని వాటిని దృష్టిలో పెట్టుకొని, ఆ చేదు అనుభవాలను దృష్టి పెట్టుకొని ఇవాళ ఇక్కడ అసెంబ్లీలో దాన్ని తీర్మానం చేసి కేంద్రానికి పంపడం, కేంద్రంలో పార్లమెంట్లో రాజ్యసభలో కూడా పాస్ కావడం, ప్రెసిడెంట్ అసెంట్ కూడా దానికి రావడం జరిగింది. తర్వాత క్యాబినెట్లో దానికి రాటిఫికేషన్ కూడా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దాంట్లో చాలా స్పష్టంగా ఉంది, విభజన చట్టంలోని సెక్షన్ 5లో చాలా స్పష్టంగా రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మాణం చేస్తామనేది ఉంది. కాబట్టి దాన్ని ఎవరు కదల్చలేని పరిస్థితి వచ్చింది. రాజధానికి చట్టబద్ధత తీసుకురావడంలో బీజేపీ పాత్ర ఏ మేరకు ఉందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంది బీజేపీ పాత్ర. ఎందుకంటే మీరు చేసింది పైన బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వమే కదా. అయితే దానికి ముందు రోజు రావడానికి వెళ్ళినప్పుడు నేను ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ రోజు ప్రస్తావన వచ్చింది, వాళ్ళ సిఎస్ గారు వచ్చారు, గతంలో కూడా ముఖ్యమంత్రి గారు అడుగున్నారు వీటికి అని అన్నారు. లేదు సార్, జరగాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మళ్ళీ భవిష్యత్తులో ఇట్లాంటి ఈ చేదు అనుభవాలు దృష్ట్యా ఇటువంటి పరిస్థితులు నెలకొనకుండా తీసుకుంటే బాగుంటుందని నేను కూడా కోరడం జరిగింది. దాని తర్వాత మరుసటి రోజు ఉదయం నాకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ రావడం, అక్కడ ఈ తీర్మానం అసెంబ్లీలో తీర్మానం చేస్తుంటే దాన్ని పంపమని అడగడం, వెంటనే నేను ఇక్కడ ప్రభుత్వాన్ని కోరడం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ కార్యాలయానికి ఫోన్ చేయడం, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ కూడా నేను ఫోన్ చేసి ఈ రకంగా తీర్మానం అడుగుతున్నారు. ఇవాళ 1 గంటకి క్యాబినెట్ ఉంది, క్యాబినెట్లో దాన్ని తీసుకుంటారు, మరి తీర్మానం కావాలంటే తీర్మానం మొత్తాన్ని తీశారు. కానీ దాంట్లో విజయవాడ గుంటూరు మధ్య ప్రాంతంలో అమరావతి నిర్మాణం అని జరిగింది. ఎందుకంటే అమరావతి రాజధాని నిర్మించాలా, దానికి అమరావతి పేరు పెట్టాలి అని అనుకోకముందు చేసిన తీర్మానం, అసెంబ్లీ తీర్మానం అది. దాంట్లో అమరావతి ప్రస్తావన లేదు. కాబట్టి ఆ రోజు వాళ్ళు అన్నారు 12 గంటల లోపల ఏమైనా పంపించగలిగితే దాన్ని ఇవ్వాలి, టేబుల్ ఐటంగా తీసుకుంటాం, క్యాబినెట్ క్లియర్ చేసి తర్వాత పార్లమెంట్కి తీసుకెళ్తామని. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఒక స్పెషల్ సెషన్ పిలుద్దాం, దీనికి పిలిచి తీర్మానం చేద్దామనే ఉద్దేశం. తర్వాత ఒక స్పెషల్ సెషన్ పిలవడం, తీర్మానం చేయడం, కేంద్రానికి పంపడం, వెంటనే కేంద్రం దాన్ని లోక్సభలో రాజ్యసభలో పాస్ చేయడం, రాష్ట్రపతి బీజేపీ కూడా 2019-24 మధ్యలో 3 రాజధానులని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్పిన సందర్భంలో కూడా అప్పటి మీ రాష్ట్ర అధ్యక్షులు వారు సోమవీర్రాజు గారు, అదేవిధంగా మీ పార్టీ తరఫు నుంచి మీ అందరూ కూడా కరాగండిగా మీకు అమరావతి రాజధానిగా అమరావతికి మేము మద్దతు ఇస్తున్నాం చెప్పడం జరిగింది. మీరు ఆ సమయంలో అమరావతి రైతులకు మద్దతు వెళ్ళడానికి వెళ్ళిన సందర్భంలో కూడా మీ కాన్వాయ్ మీద దాడికి ప్రయత్నం చేయడం జరిగింది. సో మొదటి నుంచి మీ స్టాండ్ అదే ఉంది. ఈ సందర్భంలో ఇప్పుడు చట్టబద్ధత తీసుకురావడంలో బీజేపీకి
ఎన్ని మార్కులు వచ్చాయంటే ఏం చెప్తారు? రాష్ట్రంలో బీజేపీకి అది ఒక ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇక్కడ మేము బీజేపీకి ప్లస్ పాయింట్ అవుతుందా లేదా అనే చూడట్లేదు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం ముఖ్యం. రాష్ట్ర విభజన అన్యాయంగా, అశాస్త్రీయంగా, అనైతికంగా జరిగినప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం చేయాలని బీజేపీ ప్రభుత్వం గతంలో ఎన్డీఏ ప్రభుత్వం భావించింది కేంద్రంలో. దాంట్లో భాగంగానే రాజధాని నిర్మాణం చేయాలన్నప్పుడు గతంలో ఏ రాజధాని నిర్మాణానికి సహకరించని విధంగా 1500 కోట్లు గ్రాంట్ ఇవ్వడం కానీ, లేదా 1000 కోట్లు గుంటూరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి, అదేవిధంగా విజయవాడ స్టామ్ వాటర్ డ్రైన్కి 1000 కోట్లు అన్టైడ్ ఫండ్స్ నుంచి బడ్జెటరీ ప్రొవిజన్ లేకపోయినా ఇవ్వడం కానీ, అదేవిధంగా అమరావతి చుట్టూ దాదాపు 65,000 కోట్ల పెట్టుబడులతో అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలను మంజూరు చేయడం కానీ, లేదా అమరావతి నుంచి బెంగళూరు దాకా ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి సంకల్పించడం కానీ, లేదా ఆనాడు 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుని అమరావతి చుట్టూ ప్రతిపాదించడం, దానికి ఆమోదం తెలపడం కానీ, ఇవన్నీ రాజధాని అనేది అమరావతి ప్రాంతంలో ఉండాలి, అమరావతి రాజధాని కూడా చిత్తశుద్ధితో బీజేపీ చేసిన ప్రయత్నం ఆనాడు. అయితే 2019-24లో జరిగినప్పుడు ఆ 3 రాజధానుల ఇది ముందుకు తీసుకొచ్చినప్పుడు బీజేపీ వ్యతిరేకించింది. రైతులకు మొట్టమొదటిసారిగా పోయి సంఘీభావం తెలిపింది భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ సందర్భంగా ఈ రాష్ట్ర నాయకత్వాన్ని పక్కన పెట్టేస్తే ఆనాడు తిరుపతి పర్యటనకు వచ్చిన అమిత్ షా గారు ఈ విషయంలో మీరు ఎందుకు వినబడి ఉన్నారు, రైతులుగా చూడాలా, రైతులు ఆ త్యాగాన్ని గుర్తించాలా, కాబట్టి వాళ్ళకి సంఘీభావం తెలపండి, పార్టీ మొత్తం వాళ్ళు ఎంట నలవండి అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది 2019లో అయిన కొత్తల్లో. కాబట్టి ముందు నుంచి బీజేపీతో ఒకే స్టాండ్ ఉంది. అమరావతి నిర్మాణం, అమరావతి భౌగోళికంగా మధ్యలో ఉంది కాబట్టి అక్కడే రాజధాని నిర్మాణం జరగాలి. దానికి అనుగుణంగానే వాళ్ళ పెద్ద ఎత్తున నిధులు రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ ఈ రాజధానికి మద్దతు పలకడం జరిగింది. మొదటి నుంచి అమరావతి అని చెప్తున్నారు. అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎన్ని నిధులు వచ్చాయంటే ఏం చెప్తారు? ఎప్పటికీ అమరావతిని ఈ విధంగా పూర్తి చేస్తారు, ఇదే స్థాయిలో నిధులు. నేను చెప్పాను గతంలో మీకు, ఎప్పుడు కూడా రాష్ట్ర విభజన జరిగినప్పుడు కొత్త రాజధాని నిర్మాణానికి ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ ఇక నేను చెప్పాను గతంలో 2,500 కోట్లు ఇచ్చింది గ్రాంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏడీబీ నుంచి 15,000 కోట్లు గ్రాంట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇంత పెద్ద స్థాయిలో ఆదుకోవడం కాకుండా ప్రతిదానికి నిధులు ఇవ్వడం. రాజధాని నిర్మాణం కావాలంటే మొత్తం ప్రభుత్వమే ఖర్చు పెట్టి రాజధాని నిర్మాణం చేయాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ ఫైనాన్స్ దీంట్లో అవుతుంది. మిగతా ఒకసారి మీరు ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తే దాని తర్వాత పెట్టుబడులు వస్తాయి, ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయి, వాటి కారణంగా రాజధాని నిర్మాణం జరుగుతుంది. అయితే ఆ ఎకో సిస్టమ్ ఏర్పాటు కావడానికి కావాల్సిన నిధుల్ని, ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం మంజూరు. నేను చెప్పినట్టు ఎక్స్ప్రెస్ హైవే ఇక్కడ నుంచి పోయింది. ఇప్పుడు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం దాకా ఇంకో ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది. ఇవన్నీ కూడా ఒక గ్రోత్ ఇంజన్ లాగా, ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందడానికి ఒక గ్రోత్ ఇంజన్ లాగా ఉపయోగపడతాయి. ఆ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఆ ప్రాంతంలో నివసిస్తున్న రైతులకి, ఇతరత్ర వారికి కూడా లబ్ధి చేకూరుతుంది. అది భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉంది. అమరావతి 2029 లోపున పూర్తవదు, అమరావతికి మేము వ్యతిరేకం కాదు, కానీ అక్కడ జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకం, ఇది కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతల స్టేట్మెంట్. మీరేమంటారు? ఎవరు మాట్లాడుతున్నారు? ఏదైనా విశ్వసనీయత ఉన్న వాళ్ళు ఆ మాట అంటే బాగుంటుంది. అవినీతి, అసలు నిజాయితీ అనే పదము డిక్షనరీలో లేని పార్టీ, తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పుడే అనేక దొడ్డిదారిన అనేక వేల కోట్ల అవినీతికి పాల్పడిన వ్యక్తి, అధికారంలో 5 సంవత్సరాలు ఉంటే దేన్ని ఇసుక దగ్గర నుంచి పంచభూతాలను కూడా, నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ధూళిని వదలకుండా, మైన్లను వదలకుండా, సారాన్ని వదలకుండా ప్రతి దాంట్లో అవినీతికి దారులు వెతికిన వ్యక్తులు, పార్టీలు ఇవాళ అవినీతి గురించి మాట్లాడుతున్నారు. రాజధాని నిర్మాణం అనేది ఒక రోజులో జరిగేది కాదు. ఒక ఇల్లు కట్టాలంటేనే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది. అటువంటి రాజధాని నిర్మాణం అంతా 29 లోపల అయిపోతుంది అనుకుంటే అది కూడా భ్రమే. అయితే కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో ఉందో, హైకోర్టు నిర్మాణం జరగాల్సింది జరిగి తీరుతుంది, సెక్రటరీ రావాల్సింది జరిగి తీరుతుంది, ఇతరత్ర అనేక ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పన అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఆ ఎకో సిస్టమ్ ఏర్పాటు కావడానికి కావాల్సిన ఇది వస్తుంది. ఇవాళ పెద్ద ఎత్తున అనేక మంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. క్యాబినెట్ క్లియర్ వస్తుంది, ల్యాండ్ అలాట్మెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి జరుగుతుంది. 29కి ఏదో అద్భుతమైన ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరగదు, కానీ రాజధాని నిర్మాణం ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపు నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో చెప్పిన విషయాలు, కొన్ని అంశాలని, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి ఆయన చెప్పిన మాటలని మీకు కొన్ని మాటలు ఉదాహరిస్తాను సార్. మౌలిక సదుపాయాలకి 1,00,000 ఎకరాలకి దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు మౌలిక సదుపాయాలతో దాదాపుగా పూర్తవుతాయి అంటారు. 2 లక్షల కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాలు పెట్టాలంటేనే ఎప్పటికవుతుంది అనేది ఒక ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, వైఎస్ఆర్సీ నుంచి. రెండోది సజ్జల రామకృష్ణారెడ్డి ఇది నవరాయ్పూర్ నుంచితో పోల్చడం జరిగింది. అంటే దాదాపుగా ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది. అక్కడ ఛత్తీస్గఢ్, బీహార్ అక్కడ నుంచి విడిపోయిన తర్వాత ఛత్తీస్గఢ్ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు కూడా చూస్తే నవరాయ్పూర్లో
జనాభాగా కూడా పెద్దగా అక్కడ ఇన్ని వేల కోట్ల రూపాయలతో కట్టిన నవరాయపూర్లో జనాభా అంత స్థాయిలో లేదు. రాజధాని నిర్మాణం అలా జరుగుతూనే ఉంది. దాంతో పోల్చింది ఈ రెండింటికి ఏం సమాధానం చెప్తారు? ఇది అవగాహన లేని మాటలు ఇవి. నయా రాయ్పూర్తో ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రంతో ఆంధ్రప్రదేశ్ను పోల్చడమే పెద్ద తప్పు. అక్కడ ఎక్కడ కూడా పరిశ్రమలు లేవు. అక్కడ ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో మీరు ప్రతి మూడో ఇంటికి ఒక పరిశ్రమవేత్త ఉంటాడు, లేదా ఐటీ ఎంప్లాయీ ఉంటాడు. మీరు దేశంలో పెద్ద పెద్ద కాంట్రాక్టర్ అంతా ఇక్కడ వాళ్ళే, పెద్ద పెద్ద హోటల్ వాళ్ళు ఇక్కడ వాళ్ళే, పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నాయి. సో పెట్టుబడులు పెట్టగలిగిన స్తోమత కలిగిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, ఛత్తీస్గఢ్లో లేరు. నెంబర్ 1. నెంబర్ 2, అమరావతికి సహకారం అందించినట్టుగా ఛత్తీస్గఢ్కి ప్రభుత్వం సహకారం అందించలేదు. నెంబర్ 2, ప్రజల్లో ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఆ ప్రాంతంలో లేదు, ఈ ప్రాంతంలో ఉంది. ఇంకోటి, నాయకత్వం కూడా ఇక్కడ ప్రత్యేకంగా దాని మీద పని చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ అద్భుత రాజధాని నిర్మాణం కావడానికి అవకాశం ఉంది. రెండోది, 2 లక్షల కోట్ల పెట్టుబడులు, అంటే 2 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెట్టట్లేదు. మన ప్రధానమంత్రి గారు వచ్చారు, 56,000 కోట్ల పెట్టుబడులకి సంబంధించిన దీనికి అనేక కార్యక్రమాలకి, ప్రాజెక్టులకి భూమి పూజ కానీ, శంకుస్థాపన కానీ, వారు శంకుస్థాపన కొన్ని ప్రారంభోత్సవాలు కూడా 56,000 కోట్లకు సరిపడా వర్త్ ప్రాజెక్ట్స్కి చేసిపోయారు. కేంద్ర ప్రభుత్వం పెడుతోంది. వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి? 22,000 కోట్లతో అమరావతి నుంచి బెంగళూరు దాకా మౌలిక సదుపాయాల కల్పనే కదా ఎక్స్ప్రెస్ వే అంటే. కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి? ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అనేది ఒక గ్రోత్ ఇంజన్ లాగా హైదరాబాద్కి ఏ రకంగా ఉపయోగపడిందో మనం అందరం చూస్తున్నాం. దానికి కేంద్ర ప్రభుత్వమే సహకారం అందిస్తుంది. వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి? మిగతా ప్రైవేట్ సెక్టార్ నుంచి కూడా పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది, ఉద్యోగాల కల్పన జరుగుతుంది. అక్కడ వస్తున్నప్పుడు ఇవన్నీ ఓర్వలేక, తెలియనితనమన్నా ఉండాలి, లేదా తెలిసి ఈ అభివృద్ధి జరుగుతోంది కాబట్టి ఓర్వలేనితనమన్నా ఉండాలి. ఈ రెండులో ఏదో ఒకటి ఉండాలి. కాబట్టి ఇటువంటి అబద్ధాలు వాళ్ళకి తెలుసు. వాళ్ళు చెప్తున్న మాటల్లో వాళ్ళకే పొంతన లేదనే విషయం తెలుసు. రాజధాని ఈ ప్రాంతంలో అని చెప్పి తీర్మానానికి మద్దతు తెలిపారు. ఇక్కడే ఇల్లు కట్టుకుందామన్నారు. ఆ వచ్చిన వ్యక్తులే కదా 3 రాజధానుల పేరుతో 3 ప్రాంతాలకి అన్యాయం చేశారు. రాయలసీమ ప్రాంతానికి చేసిన న్యాయం ఏంటి? జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నారు. ప్రతిపాదన కూడా కనీసం బెంచ్కి కానీ, లేదా షిఫ్టింగ్ ఆఫ్ హైకోర్టుకి కానీ ప్రతిపాదన కూడా 5 సంవత్సరాలు పంపని వాళ్ళు ఇవాళ మళ్ళీ మాట్లాడగలుగుతున్నారంటే వాళ్ళ ధైర్యానికి ఒప్పుకోవాలా? విశాఖపట్నంలో 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏంటి? రిషికొండను గుండు కొట్టేసి సొంతంగా 500 కోట్లతో సొంతంగా భవనం నిర్మించుకోవడమే, అదే దాన్ని అభివృద్ధి అంటారా? ఆ రకంగా బంగాళాలో ఆయన ప్రతి రాష్ట్రంలో నిర్మించుకొని ఉన్నారు. కాబట్టి తన సొంత అభివృద్ధి గురించి, తన సొంత సౌకర్యాల గురించి ప్రజాదాన్ని వ్యర్థం చేయడం అనేది అది ఒక దార్శనికత కలిగిన నాయకత్వం అనిపించుకోదు. అది రాజధాని నిర్మాణం అసలే కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్నే 2-3 రోజుల క్రితం, వారం రోజుల క్రితం ఈ మావిగన్ అనే ప్రతిపాదన తీసుకొచ్చారు సార్. ఏం చెప్తారు దాని గురించి? చెప్పడానికి ఏముందండి? మావిగన్ అనే దానికి ఆయనకన్నా తెలుసో తెలియదో అర్థం కావట్లే. ఎంత అసంబద్ధంగా మారుతున్నారు, ఎంత అవగాహన రాచి ఆయన తెలియకుండా ఏదో నోరు జారేశారు. దాని తర్వాత దాన్ని ఏదో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అద్భుత మేధావుల నుంచి వచ్చిందట. ఎక్కడ మచిలీపట్నం, ఎక్కడ గుంటూరు, ఎక్కడ విజయవాడ, ఏం మాట్లాడుతున్నారు? తర్వాత చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా దాన్ని ఎంత ఎగతాళి చేశారు అనేది మనం చూసాం. మావిగన్ అనే ఆలోచన అసలు అది ఏంటి? ఇప్పుడు మీరు ఒకవైపు చెప్తూ గ్రీన్ఫీల్డ్ రాజధాని నిర్మాణం జరగాలంటే ఇన్నేళ్ళకి కాదు, అన్నేళ్ళకి కాదంటూ ఎక్కడో 60 కిలోమీటర్లో ఒక ప్రాంతం, ఇంకో 60 కిలోమీటర్లు ఇంకో ప్రాంతం, ఇంకో 60 కిలోమీటర్లో ఇంకో టౌన్లు ఉంటే, మున్సిపాలిటీలు చిన్న కార్పొరేషన్లు ఉంటే, వాటిని 3 కలుపుతూ రాజధాని అని చెప్పి మాట్లాడడం ఏందో నాకు అర్థమే కావట్లేదు. ఆయన అంటే ఇక్కడ ఒక మాట చాలా క్లారిటీగా చెప్పుకోవచ్చు. విజయవాడ నుంచి మీరన్న మచిలీపట్నం 60 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరు 40 కిలోమీటర్లు. ఈ మూడింటిని ఒక కారిడార్గా 20,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తే రాజధాని నిర్మాణానికి ఇది అనువైన ప్రాంతంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. తక్కువ ఖర్చుతోటి అక్కడ రాజధాని నిర్మాణం అవుతుంది. ఇవాళ మనం చూస్తే అంటే విజయవాడ కార్పొరేషను, గుంటూరు కార్పొరేషను, అదేవిధంగా మచిలీపట్నం కార్పొరేషను, అదేవిధంగా మనం చూస్తే కనుక ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరంలో ఆల్రెడీ ఉంది, ఇంకోవైపు పోర్ట్ మచిలీపట్నంలో ఉంది, దీంతోపాటు అక్కడ దగ్గరలోనే హార్బర్ ఉంది. ఈ విధంగా ఏదైతే అమరావతిలో లేదు ఇందులో ఇక్కడ ఉంది. అంటే రాజధానిలోనే పోర్ట్ ఉండాలని ఎక్కడ లేదండి. ఎవరు చెప్పారు? ఎన్ని సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. ఇక్కడ 2 లక్షల సౌకర్యాలు, 20,000 కోట్లు. ఆ సౌకర్యాలు ఎలాగూ ఉంటాయి. ఇప్పుడు సిఆర్డీఏ పరిధిలోనే ఉన్నాయి కదా ఇవి. విజయవాడ, గుంటూరు సిఆర్డీఏ పరిధిలో ఉన్నాయి కదా. ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలి. మనం ఏదో పీస్ మిల్లో చేయదలుచుకోలేదు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఆయన ఎక్కడన్నా పాత ఇల్లు కొనేసి ఆ ఇంటినే మార్చుకున్నారా? ఆ ఇంటికి రిపేర్లు చేసుకొని ఆ ఇళ్ళల్లో ఉంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? సరైన మంచి ప్రాంతం చూసుకొని, ఆ కొండ మీద చూసుకొని, లేదా బెంగళూరులో 100 ఎకరాల దీళ్ళల్లో కొత్త ఇళ్ళు డిజైన్లు చేసి కట్టుకుంటున్నారు కదా. ఎందుకంటే సౌకర్యం కోసం. ప్రజలకు కూడా ఆ సౌకర్యం ఉండాలా, రాష్ట్ర ప్రజలకు కూడా ఆ సౌకర్యం ఉండాలా. పెట్టుబడులు రావాలంటే ఒక మంచి రాజధాని నిర్మాణం జరగాల.
అప్పుడే సాధ్యమవుతుంది. మంచి టౌన్ ప్లానింగ్ ఉండాలా, రాబోయే రోజులకి ఈ కొన్ని దశాబ్దాలకు సరిపడే విధంగా ఆ విజన్తో రాజధాని నిర్మాణం చేయాలి. అంతేగాని ఉన్నదాన్ని దీన్ని సర్దేయండి, ఆర్టీసీ బస్ స్టాండ్ని తీసుకెళ్ళి గవర్నర్ బంగ్లా చేసేయండి, అట్లాంటివి జరగవు. కొత్తగా అన్నిటికీ సౌకర్యాలు ఉండాలా, మంచి మంచి ఆసుపత్రులు రావాల్సి ఉంది, వైద్య సహకారం ఉంది, విద్యా సంస్థలు రావాల్సి ఉంది. ప్రతిపాదన మీద ప్రజల్లో చర్చ జరగట్లేదంటారా సార్ అసలు? అంటే నవ్వుకుంటున్నారు తప్పిస్తే ఎవరు అడిగినా కూడా, నేను ఈ ఎన్నికల సందర్భంగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళా, వాళ్ళు కూడా తెలిసి ఏంటి ఇటువంటి రాజకీయ పార్టీలు రాజకీయ నాయకత్వం కూడా మీ రాష్ట్రంలో ఉందా అని మాట్లాడుతున్నారు. ఇంక ఏం సమాధానం చెప్తాం? అంటే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రతిపాదన ఇచ్చారు కాబట్టి తీసుకోవడానికి సంసిద్ధంగా లేరా, లేదంటే కనుక నిజంగానే మావిగన్ ప్రతిపాదన అనేది సరైనది కాదంటారా? అది కాదండి, అసలు ప్రతిపాదన చేయడానికి కూడా ఒక అర్థం పర్థం అనేది ఉండాలి కదా. చేసే ప్రతిపాదనలో అర్థం పర్థం ఉండాలి. లేకుండా ఏదో మాట్లాడేసి దాన్ని లాజిక్ అనేది లేకుండా మాట్లాడేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించారు కాబట్టి తీసుకోరా అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? మీరు ఇంకో మాట అన్నారు సార్, ఇక్కడ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు లేదంటే ఒక మంచి అంతర్జాతీయ స్థాయిలో మంచి రాజధానిగా నిర్మాణం రూపకల్పన చేయబోతుంది. మీరు కట్టబోయేది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, దానికి మీరు కనీసం ఎంత లేదనుకున్నా ఒక 5,000 ఎకరాలు మీరు చెప్పినట్టుగా. రెండోది రైల్వే స్టేషన్కి ఒక 500 ఎకరాలు ఎంత అన్నారు. ఇది భారతదేశంలోనే ఎక్కడా లేదు. అది నిర్మాణం జరగాలి. ఎందుకంటే విజయవాడ నుంచి అమరావతికి రైల్వే లైన్ వేయాల్సిన పరిస్థితి. ఇవన్నీ ఎప్పటికవుతాయి అంటారు? ఎన్ని సంవత్సరాలు పడితే రాజధానికి ఒక రూపురేఖలు వస్తాయంటారు అసలు? మీరు ఆ రకంగా ఆలోచిస్తే ఎక్కడ కూడా ఏ హైవే నిర్మాణం జరిగేది కాదు, ఎక్కడ కూడా పోర్ట్ల నిర్మాణం జరిగేది కాదు, ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్ల నిర్మాణం జరిగేది కాదు. ఎప్పుడు అవుతాయంటే మనం చూస్తుండగానే మన కళ్ళెదురుగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసింది హైదరాబాద్లో, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వచ్చింది. అదే బేగంపేటలో ఆ ఎయిర్పోర్ట్నే అప్గ్రేడ్ చేసింటే ఏమయ్యేది? ఆ ట్రాఫిక్ ఈరోజు ఉంటున్న ట్రాఫిక్ సరిపోయేదా? ఆ సౌకర్యాలు ప్రజలకు అందేవా? లేకుంటే దానికి అనుగుణంగా ఈ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే కానీ, లేకపోతే ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ కానీ వచ్చేదే దాని కారణంగా కదా ఒక గ్రోత్ ఇంజన్ లాగా ఉంటూ ప్రజల ఆస్తులు విలువ పెరిగింది. దాని కారణంగా కదా అక్కడ రెవెన్యూ వస్తుంది. ఆ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న రెవెన్యూలో 50% పైగా కేవలం హైదరాబాద్ నుంచే వస్తుంది. ఎందుకు వస్తుంది? ఆ డబ్బుని ఎక్కడ పెట్టగలుగుతున్నారు? మళ్ళీ మౌలిక సదుపాయాల కల్పన మీద పెట్టగలుగుతున్నారు, ప్రజల సంక్షేమం మీద పెట్టగలుగుతున్నారు, విద్యా వైద్యం మీద పెట్టగలుగుతున్నారు. ఇది కదా దార్శనిక విజన్ అంటే. అట్లా కాకుండా దాన్నే అభివృద్ధి చేయండి అంటే మీరు చాలా చూడండి. ఒక ఎగ్జాంపుల్ చూడండి, చెన్నైలో దాన్నే బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేశారు. చెన్నై ఎయిర్పోర్ట్ పరిస్థితి చూడండి, మీరు బెంగళూరు ఎయిర్పోర్ట్ వెళ్ళి పరిస్థితి చూడండి ఎలా ఉంటుందో, ఎంత తేడాగా అనిపిస్తుందో. రాబోయే తరానికి అవసరమైన విధంగా మనం మౌలిక సదుపాయాల కల్పన చేయాలి కానీ నా ఇష్టంగానో మీ ఇష్టంగానో చేయడానికి లేదు కదా. దాన్నే విజన్ అంటారు. ఆ విజన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారిలో ఎక్కడ ఏ కోశాన లేదు. తనకు సంబంధించిన విషయాల్లో ఉంది తప్పిస్తే ప్రజలకు సంబంధించిన విషయాల్లో ఆ విజన్ అనేది లోపించడం వల్లే ప్రజలు అటువంటిది తీర్పునిచ్చారు. ఇంకొక విషయం సార్, ఇక్కడ చదరపు అడుగుకి అంటే స్క్వేర్ ఫీట్కి దాదాపుగా 14,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఎక్కడా లేని విధంగా. అక్కడ అమరావతిలో నిర్మాణానికి చదరపు అడుగుకి ఇంత 14,000 రూపాయలు భారీ ఎత్తున దోపిడీ జరుగుతుంది అనేది వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఏం చెప్తారు సార్? దానికి ఏం సమాధానం చెప్తారు? రిషికొండలో 26,000 రూపాయలు చదరపు అడుగుకు ఖర్చు పెట్టారు. దానికి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు విమర్శిస్తున్నారు. ఎక్కడైనా ఇవాళ ఆ స్థాయిలో జరగాలనుకున్నప్పుడు తెలంగాణనే ఎగ్జాంపుల్గా తీసుకున్నారు, తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు. అందరికీ తెలుసు తెలంగాణలో 13,600 చదరపు అడుగు ఖర్చు అయిందన్న విషయం తెలుసు. అయినప్పటికీ కూడా ఈ రకంగా మాట్లాడుతున్నాం. ఒకవైపు వాళ్ళు ఉండడానికి నిర్మించుకున్న భవనాల్లో 26,000 రూపాయలు చదరపు అడుగు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని, రెండో వైపు ప్రజల కోసం నిర్మిస్తున్న చోట మాత్రం తప్పులు పడుతున్నారు. అది ఎవరు ఉండడానికి కాదు కదా, సంసారాలు ఉండడానికి కాదు కదా. రాబోయే జీవితాంతం చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఉండలేరుగా, పోనీ మేమంతా ఉండలేరం కదా. రాబోయే తరాల కోసం నిర్మిస్తున్న రాజధానిని తప్పు పడుతున్నారు. తన సొంతాన్ని నిర్మించుకోవాలనుకున్న దానికి మాత్రం ఎంతైనా ఖర్చు పెట్టచ్చు అనే భావన మంచిది కాదు. గత 22 నెలలుగా మీరు చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికి 22 నెలలు పూర్తవుతుంది. 22 నెలల్లోనే దాదాపుగా 3.5 లక్షల కోట్ల అప్పులు. మీరు గతంలోనేమో అప్పుల రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అన్నారు. ఇప్పుడు చూస్తే 10 లక్షల కోట్ల అప్పులు చేశాడన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చూస్తే 22 నెలలే 3.5 లక్షల కోట్లు. ఇన్ని లక్షల కోట్లతోటి రాజధాని నిర్మాణాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? 3.5 లక్షల కోట్ల అప్పులు అనేది ప్రతిపక్షాలు చేసిన ఆరోపణ తప్పిస్తే అవకాశమే లేదు. ఎఫ్ఆర్బిఎం లిమిట్ ప్రకారం చేయడానికే లేదే. ఎఫ్ఆర్బిఎం ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం నియమ నిబంధనలు ఉన్నాయి, దానికోసం చేయాల్సిన అప్పులు పరిమితులు ఉన్నాయి కదా. ఊరికే విమర్శల కోసం విమర్శలు చేయడం అనేది సరైనది కాదు. మేము కూడా ఆ రోజు 9,70,000 కోట్ల అప్పులు అన్నప్పుడు అక్కడ 6 లక్షల చిల్లర కోట్లు అప్పు ఉండింది ఆ రోజు. ఒకటి. రెండోది చెల్లించాల్సిన బకాయిలు, ప్రతి దాని మీద కాంట్రాక్టులు చెల్లించాల్సిన బకాయిలు, ఇవన్నీ కలుపుకుంటున్నప్పుడు 9 లక్షల చిల్లర వచ్చింది. మీ హయాంలో మీరు ప్రభుత్వంలోకి వచ్చేటప్పుడు
కేవలం 3 లక్షల రూపాయల కోట్లు మాత్రమే అప్పు ఉంటే దాన్ని 10 లక్షల కోట్లకు తీసుకెళ్లారు 5 సంవత్సరాల్లో. ఇవాళ విమర్శలు చేస్తున్నారు. ఎవరైనా అప్పులు చేయడం అనేది సరైన పద్ధతి కాదు, ఏ ప్రభుత్వమైనా. కానీ పరిస్థితులు ఏంటి? ఇవాళ డెట్ సర్వీసింగ్ కోసమే సంవత్సరానికి 70,000 కోట్లు ఖర్చు అవుతున్నదంటే దాన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. రాష్ట్ర సొంత ఆదాయం వచ్చేది ఓన్ రెవెన్యూ సోర్సెస్ నుంచి వస్తున్న రెవెన్యూ ఏదైతే జీతాలకు పెన్షన్లకు సరిపోతుంది, 90,000 కోట్లు వస్తుంటే దానికే సరిపోతుంది. ఈ 2 సంవత్సరాలు దాని కాస్త 1,12,000 కోట్ల దాకా ఆదాయ వనరులు పెంచుకునే ప్రయత్నం చేశారు. మీకు వస్తున్న ఆదాయ వనరులు జీతాలు తిరిగిపోతుంటే తర్వాత మీరు చేసిన అప్పుల మీద వడ్డీలు కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం, తర్వాత వచ్చిన ప్రభుత్వం మీదే ఉంది కదా. తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది కదా. తర్వాత అనేక రకాలు మీరు గతంలో ఇచ్చిన హామీలను అమలు కొనసాగించడం కానీ, లేదా కొత్తగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను కొనసాగించే బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటాయి, ఆ పార్టీల మీద ఉంటాయి. దాన్ని చేస్తున్నారు. ఆ క్రమంలో అప్పు చేయని పరిస్థితి కల్పించిపోయి ఇవాళ మళ్ళీ అప్పులు ఎందుకు చేస్తున్నారు అంటే, మీరు అన్ని లక్షల కోట్ల అప్పు పెట్టి వడ్డీలు ఎక్కడి నుంచి కట్టాలి? అది ఇష్టారాజ్యంగా దాన్ని ఇప్పుడు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. 12.5% వడ్డీ ఇంట్రెస్ట్ రేట్తో రుణాలు తీసుకొచ్చారు. దాన్ని వాళ్ళు రీస్ట్రక్చరింగ్ చేసి 9.5 తగ్గిస్తున్నాం. అంటే రాష్ట్రం మీద, ప్రజల మీద ఉన్న భారాన్ని తగ్గించే ప్రయత్నం ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. మీరు అప్పులు చేసిపోయి ఇష్టారాజ్యంగా ఏం లాజిక్ అండి? ఏం లాజిక్ అది? 12% పైన వడ్డీతో అవే సంస్థలు ఇవాళ రీస్ట్రక్చరింగ్లో 3% తగ్గించడానికి, 2.5% తగ్గించడానికి ముందుకు వస్తున్నాయి. అంటే ఎవరికి చిత్తశుద్ధి ఉంది? రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద భారం పడకూడదు అనే ఆలోచన ఎవరు చేస్తున్నారు? ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అనేది పదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. సూపర్ 6ని అమలు చేయలేక ప్రభుత్వం చేతులు ఎత్తేసింది అనేది వైఎస్ఆర్సీపీ విమర్శిస్తుంది. మీరేమంటారు సార్? అదే చెప్తున్నా, ఏదైనా కొద్దిగా లాజిక్తో మాట్లాడితే సమాధానం చెప్పచ్చు. ఇప్పుడు తల్లికి వందనం అవుతుందా లేదా? ఎక్కడైనా పిల్లలు తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకు 2 బిడ్డలు వస్తుందా లేదా అడగండి. లేదని చెప్పమని, 3 ఉన్నారు, వస్తుందా లేదా? వస్తుంది. ఏ రైతు దగ్గరికి పోయినా మీరు కేంద్ర ప్రభుత్వం పలికి పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవ వస్తుందా లేదా అంటే వస్తున్నమాట వస్తుందని చెప్తున్నారు. దీపం పథకం కింద ఉచితంగా సిలిండర్లు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా మహిళలు వాళ్ళ స్త్రీశక్తి పేరుతో ఆర్టీసీ బస్సుల్లో తిరుగుతున్నారు. దాని 3,000 కోట్లు భారం కూడా పడతా ఉంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు, కనిపిస్తున్నప్పుడు ఏమి జరగలేదు అని మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ రద్దు చేశారన్న. ఆరోగ్యశ్రీ రద్దు ఎక్కడైంది? ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా మారింది, అంతే. రద్దు అయిందని ప్రచారం చేశారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రజల్ని ఏ రకంగా వీళ్ళు మోసపరిచే ప్రయత్నం చేస్తున్నారు. మీరు గత 1,600 కోట్లు 1,700 కోట్లు ఖర్చు పెడితే మేము సగటున ఇప్పుడు 4,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం కదా. అంటే ఇంకా దాన్ని పటిష్టం చేశాం కదా. ఇంకా మెరుగైన వైద్య సేవలు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందుతున్నాయి కదా. మీరు అన్ని శాఖలకు పెట్టినట్లుగా బకాయిలు ఆరోగ్య శాఖ మీద కూడా పెట్టిపోయారు. 2,500 కోట్లు బకాయిలు ఈ ఆరోగ్య శాఖ మీద, ఇది ఎన్టీఆర్ వైద్య సేవ కింద పెట్టారు. 1,000 కోట్లు బకాయిలు ఈ హాస్పిటల్కి చెల్లించాల్సిన, కాంట్రాక్టర్లు చెల్లించాల్సిన పెట్టిపోయారు. 700 కోట్లు ఈ మందుల మీద పెట్టిపోయారు. అంటే ఆరోగ్య శాఖ మీద కూడా అప్పులు పెట్టిపోయారు. అప్పులన్నీ పెట్టేసిపోయి ఇప్పుడు మేము తీరుస్తా, మళ్ళీ దాన్ని అన్నింటినీ కాస్త సంస్కరణ తీసుకొచ్చి దాన్ని సరైన గాడిలో పెడుతుంటే మళ్ళీ విమర్శించే పని చేస్తున్నారు. ప్రజల్ని మభ్యపెట్టేలాగా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మీ రాజకీయ జీవితానికి వెళ్దాం సార్. 2024 వరకు మీరేమో జాతీయ రాజకీయాల్లో చాలా చురుకైన పాత్ర పోషించారు. జాతీయ స్థాయిలో కార్యదర్శిగా వ్యవహరించారు. పలు రాష్ట్రాలకు ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. హఠాత్తుగా రాష్ట్ర రాజకీయాలకు ఎలా వచ్చారు సార్ అసలు? అంటే నేను ముందు నుంచి కూడా ఆర్గనైజేషన్ వ్యక్తినే. అయితే ఆర్గనైజేషన్లో భాగంగానే నేను పెద్దల వెంకయ్యనాయుడు గారి దగ్గర సుదీర్ఘకాలం పాటు వారికి అడిషనల్ పిఎస్గా, ఓఎస్డీగా, పిఎస్గా పనిచేసే ఒక అద్భుత అవకాశం నాకు కలిగింది. అంటే ఆ క్రమంలో చాలా సంవత్సరాల పాటు నేను ఢిల్లీలోనే ఉన్నాను. ఢిల్లీలోనే ఆ పరిచయాలు అవి ఉన్నాయి. అయితే వారు ఉపరాష్ట్రపతి అయిన తర్వాత నేను సరే అక్కడ ఇవ్వలేకపోవడం, రాజ్యాంగబద్ధ పదవిలో ఉండడం, నిరంతరం ప్రజలతో సంబంధాల కారణంగా లక్ష్యమే ఇది పెట్టుకొని వచ్చాను. విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినాను, విద్యార్థి పరిషత్ నుంచి. కాబట్టి నేను రాజీనామా చేసి వస్తే పార్టీ నాకు అవకాశం ఇచ్చింది, జాతీయ కార్యదర్శిగా చేసింది, అనేక రాష్ట్రాల్లో పంపించి నేను కూడా బయట రాష్ట్రాల్లో ఆర్గనైజేషన్ వర్క్ మీద దృష్టి పెట్టాను. కానీ పార్టీ నాయకత్వం ప్రత్యక్ష ఎన్నికల్లోకి వెళ్లాల్సింది అవసరం ఉంది. నేను 2019లో అడిగాను పోటీ చేయాలని. అప్పుడు అధ్యక్షుగా ఉంటున్న అమిత్ షా గారు వద్దు, నువ్వు ఆర్గనైజేషన్ పని చేయన్నారు. మంచిది అనుకున్నా. కానీ మొన్న ఎన్నికలకు వెళ్ళాలి అన్నారు. అయితే నేను పార్లమెంట్కి వెళ్తే బాగుంటుంది అనుకున్నాను. కానీ పార్టీ అసెంబ్లీ పోటీ చేయాల్సిందిగా ఆదేశించింది. పార్టీ ఆదేశం శిరోధార్యం. పోటీ చేశాను. పోటీ చేసిన తర్వాత ధర్మవరం ఏమో టీడీపీకి బాగా పట్టు, 19 వరకు ఏమో అక్కడ సూర్య గారు ఎమ్మెల్యేగా పనిచేసి బీజేపీ వైపు వచ్చారు. ఆ తర్వాత టీడీపీకి బాగా పట్టున్న ఆ నియోజకవర్గంలో మీకు టికెట్ ఎలా వచ్చింది సార్ అసలు ధర్మవరం? అది పార్టీ నిర్ణయం. ఎందుకంటే నేను ధర్మవరం కావాలని నేను అడగలేదు. నేను అసలు అసెంబ్లీ చేయాలని ఆ రోజుల్లో అయితే లేదు.
సో పార్లమెంట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాను. బట్ పార్టీ నాయకత్వం వారికి ఆలోచన ఏముందో కానీ పోటీ చేయాలనుకోవడం, అదే అనేక నియోజకవర్గాల చర్చ జరిగినప్పుడు ధర్మవరం వెళ్ళాలని పార్టీ ఆదేశించడం. అయితే నేను అప్పటికే మీరు చెప్పినట్టుగా సూరి గారు, ఎక్స్ఎమ్మెల్యే సూరి గారు ఎవరు ఉన్నారు, పార్టీని తీసుకున్నాం, నేనే ఆ విషయంలో తీసుకెళ్లడము, పార్టీలు తీసుకోవడం కూడా జరిగింది. అయితే పార్టీ ఆదేశం సర్వకారం తప్పని పరిస్థితి, పోటీ అక్కడి నుంచి చేయాలనుకున్నప్పుడు ఆ రకంగా పార్టీ నిర్ణయం ప్రకారం అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. 19 వరకు చూస్తే సూరి గారు ఎమ్మెల్యేగా ఉండి ఆ తర్వాత బీజేపీకి వెళ్ళిపోవడంతో టీడీపీ పూర్తిగా డిఫెన్స్లో పడిపోయిన పరిస్థితి. 19 నుంచి 24 మధ్యలోనేమో పార్టీ అధికారంలో అయితే తెలుగుదేశం పార్టీ, ఆ సమయంలో పరిటాల శ్రీరామ్ అక్కడ ఇన్ఛార్జిగా రావడం జరిగింది. ఒకవైపున పరిటాల శ్రీరామ్ టికెట్ ఆశించారు, బీజేపీ తరఫు నుంచి సూర్య ఆశించారు, మరోవైపు జనసేన నుంచి మధుసూదన్ రెడ్డి ఆశించారు. వీళ్ళందరూ ఉండగా మీకు టికెట్ వచ్చింది. ఎలా అయ్యారు సార్ ఎమ్మెల్యే? అందరూ సహకరించారు మీకు? ఫస్ట్ టైం కూటమి తరపు నుంచి మొత్తం అందరూ సహకరించారు? అందరూ సహకరించారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. తెలుగుదేశం నుంచి పరిటాల శ్రీరామ్ గారు, జనసేన నుంచి మధుసూదన్ రెడ్డి గారు కూడా సహకరించారు. బీజేపీ కార్యకర్తలందరూ కూడా మనసు పెట్టి పనిచేశారు. మిగతా జిల్లాల నుంచి కూడా కార్యకర్తలంతా వచ్చి పని చేయడం జరిగింది. మామూలుగా అదేంటంటే ఈ పులివెందుల పక్కన ఉండడము, దశాబ్దాలుగా ఫ్యాక్షన్ రాజకీయాలకు కేంద్రంగా ఉండడము కారణంగా ఆ పరిస్థితులు కాస్త వేరేగా ఉండేవి. అయితే కూటమి కార్యకర్తలందరూ ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం, కూటమి కార్యకర్తల పని, ప్రజల ఆశీర్వాదం కారణంగా గెలవడం జరిగింది. 19 నుంచి 24 మధ్యలో కేతిరెడ్డి అక్కడ ఎమ్మెల్యే సార్. మంచి స్ట్రాంగెస్ట్ లీడర్ అని సోషల్ మీడియా భారీ ఎత్తున ప్రచారం, ఫాలోయింగు, ఆ తర్వాత రకరకాలుగా ఆయన ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్గా అక్కడ ప్రచారం జరిగేలా చేసేవి. అటువంటి సందర్భంలో అసలు మీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, సొంత పార్టీలోనే మీకు అందరూ సహకరిస్తారో లేదో, కూటమిలో ఎవరెవరు ఎలా ఉంటారో తెలియదు, రాష్ట్ర రాజకీయాల మీద పూర్తిగా అవగాహన లేదు. అటువంటి సందర్భంలో ఎమ్మెల్యేగా గెలుస్తానని కానీ అని ఏమైనా అనుకున్నారా సార్? అసలు రాష్ట్ర రాజకీయాల్లో అవగాహన లేకేం లేదు. ఎందుకంటే రాజకీయాలని ఆంధ్రప్రదేశ్ని ఎప్పుడు నేలవిడిచి కత్తిసాం చేయలేదు. రాష్ట్ర రాజకీయాల గురించి అవగాహన స్థానిక రాజకీయాలు దాని ముందు 3 సంవత్సరాల నుంచి నేను కాస్త ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఎక్కువ రావడం కూడా జరుగుతూ ఉన్నింది. అయితే గెలుపోటముల విషయానికి వస్తే ఇప్పుడు సోషల్ మీడియా ఆధారంగా ఎన్నికలు గెలుస్తామనుకుంటే అది సరైనది కాదు. ప్రజల్లో సేవ చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు, మీకు లోపల నుంచి ఫీలింగ్ ఉందా సార్? అంటే నేను గెలుస్తాను, నాకు కూటమి నుంచి అందరూ సపోర్ట్ చేస్తారు, నేను ఎమ్మెల్యే అవుతానని ఆ విశ్వాసమే లేకపోతే నేను రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు. ప్రజల మీద విశ్వాసం ఉంది నాకు, పార్టీకి కూటమి కార్యకర్తల మీద విశ్వాసం ఉంది, ప్రజల మీద విశ్వాసం ఉంది. ఎందుకంటే ఏదైనా మనం మార్పు తీసుకురాగలని అడుగుతున్నామని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు నమ్ముతారని నమ్మకం ఉండింది. దానికి అనుగుణంగానే చేయడం జరిగింది. ఇంకా రెండో విషయం వస్తే, మీరు సోషల్ మీడియాలో ఆదరణ కారణంగా ఎన్నికలు గెలవలేమనేది ఇక్కడ రుజువైంది. అక్కడ పరిస్థితులు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని దశాబ్దాలుగా వర్గపోరు జరుగుతూ ఉంటుంది. సో ఈ వర్గం అక్కడ ఆయన క్యాండిడేటా, ఇక్కడ ఈయన క్యాండిడేటా అని కాదు, ఎవరు క్యాండిడేట్ అయినా కూడా నాయకునితో అక్కడ సంబంధం లేదు. దాన్ని ఆసరాగా చేసుకునే నాయకులు, మేము పెద్ద నాయకులుగా వాళ్ళంతా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు. అందుకని గ్రామాల్లో వర్గపోరు ఉంది కాబట్టి గ్రామాల్లో పోటీ జరిగింది. పట్టణానికి వచ్చేసరికి చదువుకున్న వాళ్ళు అంతా ఎక్కువ ఉంటున్న పట్టణంలో వచ్చేసరికి నాకు మెజారిటీ 17,000 మెజారిటీ వచ్చింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సి. పైగా అతను 5 సంవత్సరాల గ్రామాలకి ఎప్పుడు వెళ్ళలేదు, ఎందుకంటే వర్గాలు ఉన్నాయి కాబట్టి వర్గాలు ఇంట్లో కూర్చొని వర్గాలను ఇది చేసుకుంటూ వచ్చాడు. పట్టణంలో మాత్రం ప్రజల్లో ఉంటున్నాను, నేను నిరంతరం ప్రజల్లో ఉంటున్నాను, గుడ్ మార్నింగ్ ధర్మవరం అని ఏదో ప్రయత్నం చేశాడు కానీ ప్రజలు విశ్వసించలేదు. ఎందుకు వెళ్ళాడో, కబ్జాలు ఎలా జరిగేవో, దౌర్జన్యాలు ఎలా జరిగేవో అందరు ప్రజలు ప్రత్యక్షంగా ఉన్నారు, బాధితులు, వాళ్ళందరూ బాధితులు. కాబట్టి నాకు అక్కడ ఆ మెజారిటీ ప్రజలు ఇచ్చారు. అంటే మీరు ఇప్పటివరకు జాతీయ స్థాయి రాజకీయాలు లేదంటే రకరకాల రాష్ట్రాల్లో పరిచయం, పార్టీ కోసం పనిచేయడం జరిగింది. ఫస్ట్ టైం ఇలా ఎమ్మెల్యేగా ప్రజల నుంచి ఎన్నికవడం ఎలా అనిపించింది సార్? ఫస్ట్ టైం పోటీ చేయడం, అవకాశం రావడం, నెగ్గడం. ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు లక్ష్య సాధన చేస్తే ఖచ్చితంగా సంతోషంగానే ఉంటుంది. అయితే దానికి ఆ క్రెడిట్ అంతా నేను ధర్మవరం ప్రజలకు ఇవ్వాల్సిన. ఒకవైపు పార్టీ అయితే నమ్మకం పెట్టినందుకు, రెండో వైపు ఆశీర్వదించినందుకు ధర్మవరం నియోజకవర్గ ప్రజలకి ఆ క్రెడిట్ ఇవ్వాల్సింది. ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉండాలి. ఖచ్చితంగా నేను అదే చెప్పాను, మీరు నన్ను ఆశీర్వదించండి, మిమ్మల్ని రుణపడి ఉంటాను నేను అని చెప్పాను. చెప్పిన విధంగా నడుచుకునే ప్రయత్నం చేస్తాను. 2 నెలల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ఏది అభివృద్ధి పరంగా కానీ, సంక్షేమ పరంగా కానీ, లేదా మానసికంగా కూడా ప్రజల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం నేను ఇంకా ఇప్పటికీ నిరంతరం చేస్తూనే ఉన్నాను. ప్రజలు కూడా అదే కోరుకున్నారు. కక్షలు, కార్పణాలు, గొడవలు, వీటితో హత్య రాజకీయాలు జరిగే చోట ఇవాళ మీకు 2 సంవత్సరాలు ఎటువంటి గొడవలు లేవు, ఎటువంటి కేసులు లేవు, దౌర్జన్యాలు లేని పరిస్థితి ఉంది, అవినీతి ప్రధానంగా ఎక్కడ లేదు. మీరు ఎవరు కూడా గతంలో ఆ ఎమ్మెల్యేలు అంటే అవినీతి కేరా బట్టర్స్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి అక్కడ లేదు. అటువంటి ఆరోపణలు కూడా తీసుకురాను. ఆ తీసుకొచ్చిన రోజు నేను ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి ఏ రోజు తెచ్చుకోను. ఎమ్మెల్యే అవ్వడమే మీకు జాక్ పాట్ అసలు.
ఎందుకంటే అనూహ్యంగా మీరు అంటే మీరు ఊహించింది మీరంటే మామూలుగా అవకాశం ఉంటే లోక్సభకు పోటీ అనుకున్నారు, కానీ రాష్ట్రంలో ఎమ్మెల్యే రావడం, ఎమ్మెల్యేగా నెగ్గడం, ఆ తర్వాత అనూహ్యంగా మీకు మంత్రి పదవి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవికి ఎలా వచ్చింది సార్? ఆ ప్రాసెస్ ఎలా జరిగింది? అసలు మీ పేరు ఎలా పరిగణలో తీసుకుంది? ఎందుకంటే చాలా మంది సీనియర్లు ఉన్నారు మీ పార్టీలో. జాక్పాట్ అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే నేను దేశ రాజకీయాల్లో చాలా చూశాను. చాలా మంత్రిత్వ శాఖల్లో మంత్రికి ఓఎస్డీగా పనిచేశాను. లిటరల్గా ఢిల్లీలో చూస్తే ఎలా సాగేదో తెలిసిన మంత్రి శాఖల్ని ఆ స్వేచ్ఛ కూడా నాకు అప్పట్లో గురుగారు వెంకయ్యనాయుడు గారు ఇచ్చారు. సో అన్నీ నడిపే చోటు నుంచి వచ్చాను కాబట్టి అది జాక్పాట్ అని నేను అనుకోవట్లేదు. అయితే నేరుగా రాజకీయాల్లోకి వచ్చి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఉంది. మనం ఒక నియోజకవర్గాన్ని ఎన్నుకున్న తర్వాత ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నేరుగా అవకాశం ఉంది. గతంలో కూడా చేశారు. నేను కేంద్రంలో ఉంటున్నప్పుడు మా ఊరికి అమృత్ పథకం కింద నిధులు ఇప్పించగలిగాను. మా ఊరికి స్టేడియంకి 24 వరకు రైల్వే స్టేషన్ 30 ఏళ్ళు ఇది కానీ రైల్వే స్టేషన్ని నేను వెళ్ళి ప్రొద్దుటూరు పట్టణంలో రైల్వే స్టేషన్ నిర్మించగలిగాను. కాబట్టి ఇవన్నీ గతంలో చేసిన వాడిని. కాబట్టి ఈరోజు కొత్త కాదు. కాబట్టి జాక్పాట్ అనేది కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు పార్టీ నిర్ణయం జరిగింది, పార్టీ నిర్ణయం ప్రకారం రావడం జరిగింది. పార్టీ ఏ రకంగా అయితే నన్ను అభ్యర్థిగా ఫలానా చోట ఫలానా నియోజకవర్గం కూడా పార్టీని నిర్ణయించింది, పోటీ చేయమని కూడా ఆదేశించింది. అయిన తర్వాత గెలిచిన తర్వాత మంత్రిని చేయడం కూడా పార్టీ నిర్ణయమే. నేను ఏ రోజు ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏది కావాలని నేను పార్టీ నాయకత్వాన్ని అడగలేదు. అది వెంకయ్యనాయుడు గారిని కావచ్చు, లేదా అమిత్ షా గారిని కావచ్చు, నడ్డా గారిని కావచ్చు, నరేంద్ర మోడీ గారిని కావచ్చు. 3 సార్లు నన్ను జాతీయ కార్యదర్శిగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక్కడనే ఉండేవాడిని. 3 సార్లు జాతీయ కార్యదర్శిగా తీసుకెళ్ళి ఈ రాష్ట్రం ఇవ్వమని నేనే అన్నాను. ఉత్తరప్రదేశ్ ఇచ్చారు, కేరళ ఇచ్చారు, అండమాన్ ఇచ్చిన, ఎక్కడికి ఇచ్చినా పార్టీ పని మీద వెళ్ళి అంటే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్త. అధిష్టానం ఏం నిర్ణయిస్తే అది. దాంట్లో భాగంగా మీరు అన్నట్టుగా చాలామంది సీనియర్లు ఉన్నారు. 4 సార్లు గెలిచిన ఆదినాయుడు గారు ఉన్నారు. కేంద్రంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిన వైఎస్ చౌదరి గారు, గతంలో ఇదే శాఖకు మంత్రిగా పనిచేసిన కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారు. రామకృష్ణారెడ్డి గారు కూడా 2 సార్లు ఎమ్మెల్యేకి గెలుచున్నారు. విష్ణుకుమార్ రాజు గారు 2 సార్లు ఎమ్మెల్యేకి గెలుచున్నారు. విశేష అనుభవం ఉంది వాళ్ళకి. కానీ పార్టీ నిర్ణయం మరి ఏ కారణంగా అనేది నేను చెప్పలేను. కానీ ఇతిమిద్దంగా అనేక రకాలైన సామాజిక కారణాలు కావచ్చు, లేదా ఈ భౌతిక అంటే ఈ జాగ్రఫికల్ కారణాలు కావచ్చు, ఏదైనా కారణాలు కావచ్చు, కానీ అది పార్టీ నిర్ణయం. ఫోన్ ఎవరు చేశారు సార్ మీకు? మంత్రి పదవి వచ్చిందని ఎలా తెలిసింది అసలు? ఇప్పుడు నాకు ఆ రోజు సాయంత్రం మన జాతీయ అధ్యక్షుడు రిసీవ్ చేసుకొని పోయినప్పుడు డబుల్ కాంగ్రెస్ అన్నారు. ఇంటి ఇచ్చినట్టు అనిపించింది. నడ్డా గారు, అమిత్ షా గారు, నడ్డా గారు వచ్చారు, డబుల్ కాంగ్రెస్ అన్నారు. ప్రమాణ స్వీకారం రోజునాడా? కాదు, దాని ముందు రోజు అయిపోయింది. ఆ రోజు రాత్రి అమిత్ షా గారు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అన్నారు. విజయవాడలో ఉన్నా అంటే చూశారు సాయంత్రం, అయినా కూడా ఎక్కడ ఉన్నా, నువ్వు రేపు ఇక్కడే ఉండు అన్నారు, అందుబాటులో ఉండాలి నువ్వు అన్నారు. ఆ తర్వాత మీకు మామూలుగా కాల్ వచ్చింది సార్ సీఎంఓ నుంచి కానీ, లేకపోతే ఎక్కడి నుంచే? సీఎంఓ నుంచి వచ్చిందా? వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇప్పుడు అమిత్ షా గారు ముఖ్యంగా, ఎందుకంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాధినేత, ఆయన ముఖ్యమంత్రి గారు. కాబట్టి నాయకత్వం మాట్లాడుకున్న తర్వాత వారు ఎవరు ఏ రకమైన నిర్ణయం తీసుకున్నారు, ఒకవైపు పార్టీ వైపు నుంచి నిర్ణయం, రెండో వైపు కూటమి వైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు. ప్రధానిగా మోదీ ఆయన 3 సారి 2014 నుంచి కంటిన్యూగా, ఆయనకి వెంటే అమిత్ షా గారు, వీళ్ళిద్దరి ద్వయం అన్ని రాష్ట్రాల్లోనూ కూడా బీజేపీ పాగా వేసేలా వచ్చేలా ప్రయత్నం చేస్తుంది. సాధ్యం కాని పరిస్థితుల్లో ఆఖరికి బీహార్లో కూడా ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలో రావడం, మళ్ళీ బీజేపీయే అత్యధికంగా సీట్లు అందులో రావడం, ఇప్పుడు బీహార్లో కూడా తొలిసారిగా బీజేపీ ముఖ్యమంత్రి ఉండబోతున్నాడు. దక్షిణాది రాష్ట్రాల్లో చూస్తే కనుక ఇంకా బీజేపీ ఆ స్థాయిలో లేదు. తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కేరళ కావచ్చు, అదేవిధంగా ఈ పాండిచ్చేరి కావచ్చు, ఇలా ఈ రాష్ట్రం. ఇప్పుడు కేరళ ఎన్నికలు జరిగాయి. మీరు కేరళలో కూడా పర్యటించి ఉంటారు. ఇప్పటికీ ఎలా ఉండబోతుంది సార్ అక్కడ ఫలితాలు? ఎలా ఉండబోతుంది? కేరళలో గతంలో కూడా రాష్ట్ర పరిశీలకునిగా ఉండేవాడిని 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా. అప్పట్లో గట్టిగా ప్రయత్నం చేసాం. ఓట్ షేర్ మేము కన్స్టబుల్గా పెంచుకుంటూ వస్తున్నాం ఎన్నిక ప్రతి ఎన్నిక కూడా. గతంలో 2016లో ఒక అసెంబ్లీ సీటు గెలవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఆ సీటు ఓడిపోయాం, నియమం అనే సీటు. 2024లో పార్లమెంట్ సీటు గెలిచాం. 2019లో అనేక పార్లమెంట్ స్థానాల్లో మాకు మంచి ఓట్లు వచ్చాయి. 2024లో త్రిశూర్లో మేము గెలిచాం. త్రివేంద్రంలో కేవలం 15,000 ఓట్లతో ఓడిపోయాం. అదేవిధంగా యాటింగల్ కానీ, పాలఘాట్ కానీ ఇట్లాంటి నియోజకవర్గాల్లో కూడా చాలా మంచి ఓట్లు వచ్చాయి. అంటే గెలుపుకి దగ్గరకు వచ్చాం. అనేక నియోజకవర్గాల్లో పార్టీ 2వ స్థానానికి వచ్చింది. ఇది ఎల్డీఎఫ్ని 3వ స్థానానికి నెట్టేసి 2వ స్థానానికి వచ్చింది.
ఆ క్రమంలో కొన్ని అసెంబ్లీలు గతంలో మంజేశ్వర నేతం 90 ఓట్లతో ఓడిపోవడం జరిగింది, ఒకసారి 120 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఇవాళ ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ రెండు పార్టీలు కొన్ని దశాబ్దాలుగా ఆల్టర్నేట్గా వీళ్ళే ప్రభుత్వాల్లోకి వస్తున్నారు, రాష్ట్రం పరిస్థితి ఇలా ఉంటుంది, ఒకవైపు ఎల్డీఎఫ్ అని, అంటే రెండు కూడా ఒకేలాగా, ఒకే కాయిన్ నాణ్యానికి రెండు వైపులా అన్నట్టుగా ఉంటుంది. అదే రకమైన అవినీతి ఆరోపణలు, అదే రకమైన వందిమాగలను ప్రోత్సహించడం, అస్థిత పక్షపాతం, ఇవన్నీ చూస్తున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా రెండు పార్టీలు, ఇది కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంటే అభివృద్ధి ఏ రకంగా కొనసాగుతుందో చూస్తున్నారు, మార్పు కూడా చూస్తున్నారు. వెనుకబడిన రాష్ట్రాలు ఉంటున్న ఉత్తరప్రదేశ్ అత్యంత బీమారు రాష్ట్రం, బీమారు అంటే రోగగ్రస్తమైన రాష్ట్రం అని, బీమారు రాష్ట్రం అని వాళ్ళు మధ్యప్రదేశ్ని, బీహార్ని, యూపీని, రాజస్థాన్ని, ఇవాళ రాష్ట్రాల అభివృద్ధిలో ముందుకు పోతున్నాయి. వేల కోట్ల పెట్టుబడులు కూడా అక్కడికి వస్తున్నాయి, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది. ఇక వీటిని అన్నిటి చూస్తున్నారు కాబట్టి ప్రజలు విశ్వసిస్తున్నారు. అయితే అక్కడ ప్రతిపక్షాలు అంటే యూడీఎఫ్, ఎల్డీఎఫ్, మైనార్టీ వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీని ఏదో మైనార్టీకి వ్యతిరేకంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 48% మైనార్టీలు ఉంటారు, 18 నుంచి 19% క్రిస్టియన్లు, 30% ముస్లిం ఉంటారు. కాబట్టి వాటి మీద ఉన్నారు. అయితే ఈసారి మా ఓట్ షేర్ బాగా పెరుగుతుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని నేను చెప్పను, కానీ కొన్ని సీట్లు కూడా కేరళలో వస్తాయి. మంచి ప్రారంభం కేరళలో జరుగుతుంది. అయితే మీరు దక్షిణాది రాష్ట్రాల్లో అన్నారు, కర్ణాటకలో సొంతంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది గతంలో, కేరళ పాండిచ్చేరిలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తమిళనాడులో ఎన్డీఏ మళ్ళీ ఏడీఎంకే బీజేపీ అలయన్స్ ప్రభుత్వంలోకి రాబోతోంది. ఆంధ్రప్రదేశ్లో ఎలాగూ రెండోసారి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. సో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఖాతా తెరవడమే కాకుండా రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా కానీ లేదా మిత్రపక్షాలతో కానీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. అనేక రాష్ట్రాల్లో క్రమక్రమంగా పార్టీ పెరుగుతూ ఉంది. పార్టీ ఆంధ్రప్రదేశ్లో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. భౌగోళికంగా అన్ని వర్గాల్లోకి పార్టీని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉంది. పశ్చిమ బెంగాల్ ఎలా ఉండబోతుంది సార్? దీదీ కోట్ల బదులు కొట్టే పరిస్థితి ఉంటుందంటారు అక్కడ? ఇప్పుడు ఖచ్చితంగా ఈసారి ప్రజలు అది కోరుకుంటున్నారు. అయితే 15 సంవత్సరాలుగా గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు చేశాయి. ఈ అక్రమ చొరబాటుదారులు ఎవరైతే బంగ్లాదేశ్ నుంచో లేదా మయన్మార్ ప్రాంతాల నుంచో వచ్చిన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చేసి, ఆధార్ కార్డులు ఇచ్చి వాళ్ళని ఓటర్లుగా తయారు చేసుకునే ప్రయత్నం చేశారు. కోట్ల మందిని ఆ రకంగా తీసుకురాగలిగారు. ఆ ఓట్లని ఆధారంగా చేసుకుని వాళ్ళు ప్రభుత్వంలోకి రావడం మొదలుపెట్టారు, లేదా హింసకు పాల్పడడం మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో బీజేపీ 2వ స్థానానికి వచ్చింది. పార్లమెంట్లో 18 స్థానాల్లో సొంతంగా బీజేపీ గెలిచింది వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో. ఆ క్రమంలో ఏ రకమైన దాడులు జరిగాయో, భౌతిక దాడులు జరిగాయో, దౌర్జన్యాలు, హత్య రాజకీయాలు జరిగాయో చూసాం. ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ కూడా కాస్త ప్రోయాక్టివ్గా ఉంటూ అక్రమ చొరబాటుదారుల ప్రభుత్వ విధానం కూడా డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ అని ముందు ఐడెంటిఫై చేయండి, చొరబాటుదారులు ఎవరు ఉన్నారో డిటెక్ట్ చేయండి, తర్వాత ఓటర్ కార్డు ఇచ్చి వాళ్ళ డిలీట్ చేసేది, తర్వాత డిపోర్ట్ చేయండి, వాళ్ళ దేశాలకు పంపించేయండి. ఎందుకంటే మన దేశంలో మన పేదలకు అందాల్సిన అనేక రకాలైన ప్రభుత్వ పథకాల లబ్ధి వాళ్ళు పొందుతున్నారు. రెండో వైపు హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఈ రకంగా ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు, అరే బీజేపీ ఒకటే అక్రమ చొరబాటు గురించి మాట్లాడుతుంది, దేశ భద్రత గురించి మాట్లాడుతుంది, మహిళల మీద అత్యాచారాలు ఆపాలని ప్రయత్నం చేస్తుంది అనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈసారి భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి వస్తుంది. స్వయంగా మమతా బెనర్జీ కూడా భవానీపూర్ నుంచి ఓడిపోతుంది. అక్కడ మమతా బెనర్జీ తరచూ పదే ఈసీని కార్నర్ చేయడంతో పాటు సర్కి సంబంధించి అనేక విమర్శలు చేస్తున్నారు, శాస్త్రీయబద్ధంగా లేదని. మొన్న మధ్యన చూస్తే దీనికి సంబంధించి నార్త్లో జరిగిన ఎలక్షన్స్లో కూడా ఇదే విధమైన దానికి సంబంధించిన విమర్శలు చేయడం జరిగింది. ఏ విధంగా చూస్తారు సార్ మీద వచ్చే విమర్శలు? ఒకటి, మమతా బెనర్జీ గారి గురించి మాట్లాడాలంటే మమతా బెనర్జీ గారు అబద్ధాలని ఆలంబన చేసుకొని మాట్లాడుతుంటారు. మీరు గత ఎన్నికల్లో చూస్తే ఎక్కడో కాలు ఆమె కారులో ఆమె ఇది చేసుకున్న తర్వాత నా కాలు ఫ్రాక్చర్ అయిందని చెప్పి ఎలక్షన్ రోజు దాకా కూడా ఆమె అదే రకంగా పోలింగ్ రోజు దాకా కూడా కాలు కట్టుకొని కదలలేని పరిస్థితుల్లో ఉన్నట్టుగా వీల్ చైర్లో వెళ్ళి ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు చకచకా ఇంటి దగ్గర ఏదో ప్రోగ్రాం జరిగితే స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళింది. అంటే ప్రజల్ని ఆ రకంగా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సర్ మీద పెడుతున్నారు. సర్ అనేది ఇవాళ కొత్తగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది కాదు, అది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అనేక సార్లు, ఇప్పటికి 13 సార్లు సర్ జరిగింది. 1956 నుంచి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ జరుగుతూనే ఉంది, అనేక సార్లు జరుగుతూ ఉంది. బీజేపీ ప్రభుత్వాల గతంలో ఎప్పుడు జరగల. 2003లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి కూడా ఇనిషియేట్ చేశారు, కానీ అది ఒకసారే. దాని ముందంతా ఎప్పుడు జరిగినా కూడా కాంగ్రెస్, యూపీఏ అధికారంలో ఉన్నప్పుడే జరిగాయి.
ఆనాడు లేని విమర్శ ఈనాడు ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ఈ అక్రమ చొరబాటుదారులను ఎవరినైతే ఓటు బ్యాంకుగా ఇన్నాళ్ళు చేసుకున్నారో, ఎక్కడైతే దొంగ ఓట్లని చేర్చుకున్నారో, ఎక్కడైతే చనిపోయిన వాళ్ళని కూడా ఓటర్లుగా చూపించి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందుతున్నారో, ఈ కారణంగా ఇవాళ ఆ ఓట్లు తొలగిపోతే వాళ్ళ పునాదులు కదిలిపోతాయి, వాళ్ళ అధికారం కోల్పోతారు అనే భావంతో చేస్తున్న విమర్శలు తప్పిస్తే అది వాస్తవ దూరమైన విషయం. ఏదైనా బెంగాల్లో బీజేపీ రాబోతుంది ఇప్పుడు ఈసారి. ఖచ్చితంగా వస్తుంది భారతీయ జనతా పార్టీ. ఈసారి మళ్ళీ మీ శాఖలోకి వెళ్దాం సార్, వైద్య ఆరోగ్య శాఖలోకి. గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే మీరు ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా దాదాపుగా 21 నెలలు 22 నెలలు పూర్తవుతుంది. ఇంకొక నెల 2 నెలల్లో 2 సంవత్సరాలు కూడా పూర్తి కాబోతుంది మీరు మంత్రిగా బాధ్యతలు స్వీకరించి. జూన్ 16కి ఎన్నడూ లేని విధంగా, గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏంటి సార్ ఇన్ని వివాదాస్పదం అంతా కూడా మీ వైద్య ఆరోగ్య చుట్టూనే తిరుగుతుంది? ఏం వివాదం ఉన్నాయి? ఉదాహరణకు చూసుకుంటే కనుక పీపీపీ విధానం 16 మెడికల్ కాలేజీలకి మేము శ్రీకారం చుడితే ఈ ప్రభుత్వం అన్నింటినీ కూడా పీపీపీ విధానంలోకి ఇచ్చేయబోతుందని చెప్పి కోటి సంతకాల సేకరణ వరకు కూడా వెళ్ళారు. దాని మీద మీరు కౌంటర్ ఇచ్చారు. పీపీపీ విధానాన్ని మీరు పదే సమర్థించారు. పేద ప్రజలు నష్టపోరనేది మీరు పదే చెప్తున్నారు. ఏంటి సార్ అంటే పీపీపీ విధానం మీద ఎందుకు అంత పట్టుగా ఉంది మీ ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? ప్రభుత్వం ఇప్పుడు మీరు పరిస్థితిని బ్యాక్గ్రౌండ్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 17 కాలేజీలు నిర్మించేసామని మాట్లాడుతుంటాం. మీరు ఎక్కడ చూసినా కూడా నిర్మించేసామని మాట్లాడుతుంటారు. వాస్తవం చూస్తే పునాదుల దగ్గరే ఆగిపోయి ఉన్నాయి. మీరు 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం 1400 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించేసామని చెప్పారు. మీరు ఇక్కడే మనం విశాఖపట్నంలో ఉన్నాం. విజయనగరంని ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు మొదలుపెట్టారు. మళ్ళీ 150 సీట్లు ఇంటేక్ వచ్చింది. మీరు అక్కడికి వెళ్ళి చూస్తే విజయనగరంలో పెట్టాల్సిన దాంట్లో వాళ్ళ ఆనాటికి కేవలం 60 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి భవనాలు నిర్మించేసి మెడికల్ కాలేజీ మొదలుపెట్టేశారు. డిస్టిక్ హాస్పిటల్ని అనుబంధ ఆసుపత్రిగా పెట్టుకున్నారు. దాని తర్వాత డిస్టిక్ హాస్పిటల్ నిర్మాణం జరగలేదు. అట్లా అయిపోయిన తర్వాత కుటుంబ ప్రభుత్వం వచ్చి బకాయిలు చెల్లించి దానికి ఇప్పుడు మళ్ళీ నిర్మాణం కోసం నిధులు ఇస్తూ ఉంది. అదేవిధంగా అప్పట్లో మొదలుపెట్టిన కళాశాలలన్నీ కూడా అది మచిలీపట్నం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఉంది. అది కానీ నంద్యాల కానీ, రాజమండ్రి కానీ, ఏలూరు కానీ, ఈ కళాశాలలన్నిటి కూడా మీరు చూస్తే వాళ్ళు అధికారంలో ఉండి మొదలుపెట్టింది ఆనాడు 60-70 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అగైన్స్ ది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఆఫ్ సమ్వేర్ బిట్వీన్ 450 to 550 crores, 500 కోట్లు సగటున అనుకున్నాం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. అంత పెట్టాల్సిన చోట ఇంత మాత్రమే ఖర్చు పెట్టేసి మెడికల్ కాలేజ్ ప్రారంభించాం. అక్కడ వెళ్తే రెండో సంవత్సరం వాళ్ళు వస్తే మౌలిక సదుపాయాలు లేదు, కూర్చోడానికి రూములు లేవు, హాస్టల్లో నిర్మాణం జరగలేదు. మెడిసిన్ ఒక కాంప్లెక్స్ సబ్జెక్ట్, మిగతా వాటిలా కాదు. మెడిసిన్ అనేది నాణ్యమైన వైద్యం ఉండాలంటే దానికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన ఉండాలా, దానికి కావాల్సిన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లు ఉండాలా, దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ ఉండాలా, కావాల్సిన ఫ్యాకల్టీ కూడా ఉండాలా. ఇవన్నీ లేకుండా మంచి డాక్టర్లను తయారు చేయలేము. లేకపోతే ప్రజలతో ప్రాణాలతో ఆడుకున్నట్టు అవుతుంది. మీరు 5 సంవత్సరాలు ఇవన్నీ ఏం చేయకుండా వదిలేసి తర్వాత ఒక్క పులివెందుల కాలేజ్ మాత్రమే ఖర్చు పెట్టారు. నేను చెప్తే 1550 కోట్లు ఖర్చు పెట్టిన దాంట్లో అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద కానీ నబార్డు కింద వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక పైసా ఖర్చు పెట్టలేదు. నిజానికి పెట్టాల్సిన ఉండింది, పెట్టలేదు. నబార్డు రుణాలను కూడా అదే రకంగా చేశారు, దారి మళ్ళించే ప్రయత్నం చేశారు. దానివల్ల నబార్డు కొత్తది తీసుకొచ్చింది. అది 25% మంజూరు చేస్తాం. 25% మంజూరు చేసినప్పుడు మీరు మీ వాటా పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నబార్డు రుణం చేస్తుంది. ఇటువంటి నిబంధనలు ఇచ్చింది. ఎందుకంటే అటువంటి పనులు చేశారు కాబట్టి. పులివెందుల కాలేజ్ మాత్రమే ఖర్చు పెట్టారు సార్. మొత్తం 1550 కోట్లు ఖర్చు పెట్టారు. 16 మెడికల్ కాలేజీలు కలిపి 1550 కోట్లు ఖర్చు పెట్టారు. అన్నీ కలిపి. ఇది అప్పటికే మొదలైన కళాశాలలు, సెకండ్ ఫేజ్లో మొదలు కావాల్సిన పులివెందుల, మార్కాపురం, 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించామని చెప్తున్నారు సార్ వాళ్ళు. 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. నేను కాదనలే, వాస్తవంలో ఎన్ఎంసీ ఇచ్చింది. అయితే ఎన్ఎంసీ రూల్స్ కూడా తర్వాత మారాయి. ఎన్ఎంసీ ఏంటంటే దాని ముందు ఎలా ఉండేదంటే, లేకపోతే అది కూడా ప్రారంభించడానికి కూడా మీకు అవకాశం ఉండేది కాదు. ఎన్ఎంసీ ఏంటంటే మీరు ఫేజ్డ్ మేనర్లో చేసుకున్నా సరిపోతుంది కాబట్టి ఇచ్చే పరిస్థితి. తర్వాత రివైజ్డ్ ఎన్ఎంసీ రూల్స్ వచ్చాయి. 5 సంవత్సరాలు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన, ఫ్యాకల్టీ కూడా ముందే ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి. అంత పెద్ద ఎత్తున చేశారు. అక్కడ ఏ కాలేజీ పోయినా కూడా మీరు ఫ్యాకల్టీ ఉండదు, ఫ్యాకల్టీ లేదు, అన్ని ఖాళీలే ఉంటాయి. ఆ ఖాళీల మధ్యనే పిల్లలు చదువుకోవాల్సి ఉంది. అన్ని డిపార్ట్మెంట్లో 4 ఉండాల్సిన డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఒక ప్రొఫెసర్ ఉంటారు, లేదా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటారు, లేదా ఒక అసోసియేట్ ప్రొఫెసర్, వీళ్ళతోనే నిర్మించే. ఇటువంటప్పుడు వాళ్ళు అదే ప్రొఫెసర్లు వాళ్ళే ఓపీ అటెండ్ కావాలి, వాళ్ళే టీచింగ్ ఫ్యాకల్టీ క్లాసులు చెప్పాలి, వాళ్ళే ట్రీట్మెంట్ చూడాలి. ఫ్యాకల్టీ కొరత ఉన్నప్పుడు వాళ్ళ దృష్టి అటువంటి పిల్లలకు నాణ్యమైన వైద్య విద్య చేయగలరు. ఇన్ని కొరతల మధ్య ఒక మంచి డాక్టర్ ఎలా తయారు కాగలరు? హాస్టల్ లేకుండా పిల్లలు ఎలా చదువుకోగలరు? పీజీ సీట్ల ఎన్హాన్స్మెంట్ కింద ఒక పీజీ సీట్కి 120 లక్షలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కానీ, లేదా ఈ ఎక్విప్మెంట్కి కానీ. ఇవాళ మనం పీజీ కింద చేసిన దాంట్లోనే ఈ చెస్ట్ అండ్
కమ్యూనికబుల్ డిసీజెస్ దాంట్లో ఇవాళ ఒక అల్ట్రాసౌండ్ ఎండోస్కోపీ అల్ట్రాసౌండ్ పెట్టాం ఇవాళ. అది పీజీ సీట్ల కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు. ఆ డబ్బులు 756 కోట్లు ఇస్తే దాన్ని కూడా దారి మళ్ళీ ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకెళ్లి పులివెందుల్లో ఖర్చు పెట్టారు. కాకినాడలో ఖర్చు పెట్టాల్సిన దాన్ని తీసుకెళ్లి పులివెందుల మీద ఖర్చు పెట్టారు. ఇటువంటి ఆ 756 కోట్లు కేంద్రం పీజీ సీట్ల కింద, ఎన్హాన్స్మెంట్ ఆఫ్ పీజీ సీట్స్ కింద మౌలిక సదుపాయాల కోసం డబ్బులు ఇస్తే దానిపై తీసుకెళ్ళి ఖర్చు పెట్టారు. రాష్ట్రం నుంచి ఒక పైసా ఖర్చు పెట్టే ప్రయత్నం చేయలేదు. అంటే ఒక పేరు దానివల్ల మెడికల్ కాలేజ్ తీసుకొచ్చామని చెప్పడం తప్పిస్తే నిజమైన నాణ్యమైన విద్య అందుతుందా లేదా అనే ఆలోచన చేయలేదు. మరి అదేం వివక్ష? 400 కోట్లు పులివెందుల్లో పెట్టి పక్కన ఉంటున్న మదనపల్లిలో కేవలం 27 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అదే 26 కోట్లు ఆదోన్లో పెట్టారు. అన్ని రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయి. 400 కోట్లు పులివెందులో పెట్టినప్పుడు వాటి మీద కూడా పెట్టాలి కదా. ఒకేసారి మొదలు కావాల్సిన కళాశాలలు మరి దాని మీద ఎందుకు దృష్టి పెట్టలేదు? ఇప్పటికీ రాజమండ్రిలో కొత్త హాస్పిటల్ నిర్మించాలా, మెడికల్ కాలేజ్ అంటే హాస్పిటల్ కూడా నిర్మించాలా, దానికి ఇవాళ దాకా భూమి పూజ కూడా జరగలేదు. పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కాబట్టి ఆ నియోజకవర్గం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కష్ట సాధింపు చర్యల్లో భాగంగా పులివెందుల మెడికల్ కళాశాలని ముందుకు వెళ్ళలేకుండా ఈ ప్రభుత్వం ఆపేసింది అనేది ఆయన చెప్పే మాట. ఆయన చెప్తుంటారు, ఆయనకి అవగాహన లేకపోవడం ప్రధాన కారణం. ఇప్పుడు మౌలిక సదుపాయాల కల్పన ఉంది. ఎన్ఎంసీ అనేది మా రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేయదు. నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చేసి ఆ ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు మేము అధికారంలోకి వచ్చింది 2024 జూన్ 26 అదే నెల 26వ తేదీ ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్కి వచ్చింది. పులివెందులకు కూడా పోయింది. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి మౌలిక సదుపాయాల కల్పన మీద ఇచ్చింది. హాస్టల్ నిర్మాణం కాలేదు, ఆ డెఫిషియన్సీ ఇచ్చింది. ఫ్యాకల్టీ డెఫిషియన్సీ 48% ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఇచ్చింది. దాని కారణంగా ఈ కళాశాలకి మేము అనుమతులు ఇవ్వలేము అని నిరాకరించింది. అయితే మీరు అండర్టేకింగ్ ఇస్తే 1.5 నెలల్లో ఇవన్నీ మేము పూర్తి చేయగలం అండర్టేకింగ్ ఇస్తే 50 సీట్లు ఇవ్వడానికి మాత్రమే సిద్ధపడింది. ఆ పరిస్థితి ఆ రోజు లేదు. అక్కడ ప్రొఫెసర్లు వీళ్ళని వేసిన వాళ్ళు ఎవ్వరు కూడా రిపోర్ట్ చేయలేదు. ఎందుకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరిని ఎవరినైతే అన్ని డిపార్ట్మెంట్లలో ప్రొఫెసర్లని, అసోసియేట్ ప్రొఫెసర్లని, అసిస్టెంట్ ప్రొఫెసర్లని, ఎస్ఆర్లని, ట్యూటర్లని ఎవరైతే అవసరమో ఎన్ఎంసీ దీని ప్రకారం ఎల్ఓపి ఇవ్వాలంటే ఇంత స్థాయిలో ఫ్యాకల్టీ ఉండాలా, టీచింగ్ ఫ్యాకల్టీ ఉండాలా. అవి లేని కారణంగానే ఎల్ఓపి నిరాకరించింది నేషనల్. దానికి ఎల్ఓపి నిరాకరిస్తే మీరు అధికారం ముఖ్యమంత్రిగా ఉండి మీ సొంత నియోజకవర్గానికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది కదా అని చెప్పి ఇక్కడ దారి మళ్ళీ నిర్మించారు. మరి ఫ్యాకల్టీని ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు? ఫ్యాకల్టీ లేని కారణంగానే ఎన్ఎంసీ అనుమతి నిరాకరించింది. దాన్ని కుటుంబ ప్రభుత్వం మీద నెట్టేస్తే ఏమొస్తుంది? మీకు తెలుసా వాస్తవం ఫ్యాకల్టీ లేదన్న విషయం? ఒకరు వచ్చి రిపోర్ట్ చేయలేదు. ఎంత కష్టం ఆ రోజు తెలుసు. అధికారులను అడిగా. మరి అప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నదంటే జగన్మోహన్ గారు బాగా ఒత్తిడి చేశారండి. అయినా కూడా ఎవరు రావడానికి చాలామంది రిజైన్ చేయడానికి కూడా సిద్ధపడ్డారు. పులివెందుల వెళ్ళి అక్కడ చేయడానికి సిద్ధపడట్లేదు అని. దానికి కారణం ఎవరు? అక్కడ ఎమ్మెల్యేగా మీరే కారణం. మీరు కారణం పెట్టుకొని అధికార పార్టీ మీద, కుటుంబ ప్రభుత్వం మీద నెపం నెట్టాలని చూసుకుంటే ఎలాగా? పీపీపీ విధానం మీద ప్రజల్లో వ్యతిరేకత రాలేదంటారు సార్? పీపీపీ విధానంలో ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నాం. పీపీపీ విధానంలో ప్రైవేటైజేషన్ కాదు, అసత్య ప్రచారం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇవాళ ఆరోగ్యశ్రీ వాళ్ళు గొప్పగా చెప్పుకున్న ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ పీపీపీ విధానంలో నడుస్తుంది కదా. ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతుంది, ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. దీని ఏమంటారు? పీపీపీ విధానం. కుయ్ అని చాలా గొప్పగా చెప్పుకుంటుంటాడు ఆయన 108, 104 సేవల్ని. అవి ఏవి? పీపీపీ విధానంలో నడుస్తున్నవే కదా. వాళ్ళకి కావాల్సిన అరబిందో సంస్థకి ఇచ్చుకున్నారు కదా. అది ప్రైవేట్ సంస్థ కాదా? ప్రభుత్వ సంస్థ. 108, 104 అమ్మేశారా? అరబిందోకి లేదు కదా. మరి ఎన్టీఆర్ వైద్య సేవలు అనేక ఆసుపత్రులు ఉన్నాయి. కిమ్స్ హాస్పిటల్, అన్ని హాస్పిటల్ ఉన్నాయి. నెట్వర్క్ హాస్పిటల్స్ 1200 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఆసుపత్రులకు ఏమన్నా అమ్మేశామా? లేదు కదా. అనేక రకాలు ఇవాళ టెర్షరీ హెల్త్ కేర్ నుంచి, సెకండరీ హెల్త్ కేర్ నుంచి, ప్రైమరీ హెల్త్ కేర్ దాకా 160,000 డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లు, బయోమెడికల్ ఎక్విప్మెంటు ఇవాళ పీపీపీ మోడ్లో నడుస్తున్నాయి. అవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినవి చాలా ఉన్నాయి. మరి ఆ ఆసుపత్రులు అవన్నీ అమ్మేసినట్ట? అనేక క్యాత్ ల్యాబులన్నీ పీపీపీ మోడల్లో నడుస్తున్నాయి, అమ్మేసినట్ట? ఏదైనా పీపీపీ మోడల్లో నడుస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చింది, హైదరాబాద్ ఎయిర్పోర్టు, అది పీపీపీ మోడల్లోనే నిర్మాణం అయింది, అది అమ్మేసినట్ట? కాదు. ఒక లీజ్ పీరియడ్ వచ్చిన తర్వాత, ఆ లీజ్ పీరియడ్ తర్వాత ప్రభుత్వ ఆస్తి, అది ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఈ క్రమంలో వీళ్ళు చేస్తున్న అసత్య ప్రచారం, భూమి అమ్మేస్తారు. ఒక సెంటు భూమి కూడా అమ్మడానికి ప్రభుత్వం అనుమతి లేకుండా అమ్మడానికి లేదు. వాళ్ళు పెట్టాలా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాలా, తర్వాత ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ పెట్టాలా? అసలు మేము పీపీపీ మోడల్లో వెళ్ళడానికి ప్రధాన కారణమే జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి ఆ ప్రధాన కారణం? ఈ కొత్తగా ప్రారంభించామని చెప్తున్న 5 కళాశాలలు, మామూలుగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 100 సీట్లు కన్వీనర్ కోట అంటే ఫ్రీ ఉంటాయి. నామినల్ ఫీజు 16,000 100 సీట్లు ఫ్రీగా వస్తాయి. అది ప్రభుత్వ విధానం గవర్నమెంట్ కళాశాలలో. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చి
50% సీట్లు కన్వీనర్ కోటాలో పెట్టి 35% మేనేజ్మెంట్ కోటా తీసుకొచ్చి 15% ఎన్ఆర్ఐ కోటా తీసుకొచ్చారు. అంటే ప్రభుత్వ కళాశాలలకి ప్రైవేట్ వైద్య కళాశాలకి తేడా లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. దానికి 107 జీవో 108 జీవో తీసుకొచ్చి కేటగరైజేషన్ చేసి దీంట్లో ఫీజులు పెట్టి మేనేజ్మెంట్ కోటాకి 12 లక్షలు పెట్టి ఎన్ఆర్ఐ కోటాకి 25 లక్షలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారే. ఆ పరిస్థితి ఇవన్నీ ప్రభుత్వ కళాశాలే కదా. రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, తర్వాత విజయనగరం, నంద్యాల ప్రభుత్వ కళాశాల. మీరు వెళ్ళి అడగండి, అక్కడ ఫీజులు ఉన్నాయి. 50% ఫ్రీ సీటు, 50% కూడా కాదు. కేంద్ర కోటాలో పోయిన తర్వాత కేంద్రంలో 100 సీట్లు ఇంటేక్ ఉంటే 15% కేంద్రం కోటాకి ఇవ్వాలా. మిగిలిన 85%లో 50% అంటే 42 సీట్లు ఫ్రీ సీట్లు ఉంటాయి. మిగిలిన 42లో 35% మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా. మీరు ప్రభుత్వ కళాశాలల్లో ఫీ సిస్టమ్ తెచ్చింది మీరు, మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా తెచ్చింది మీరు. అది తేకపోతే అసలు మేము పీపీపీ మోడల్లో వెళ్ళేవాళ్ళం కాదు. పీపీపీ మోడల్ ఏంటంటే ఖచ్చితంగా విధానం ఉండాలి. మేము మోడల్ వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అంటారు. 100% మీ కళాశాలల్లో, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఫీజులు ఈ మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా తెచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదా చెప్పమనండి. ఆయన కాదని చెప్పమనండి. ఆ విధానం ప్రభుత్వ కళాశాలకి ప్రైవేట్ కళాశాలకి తేడా లేదని తేడా లేకుండా చేసింది ఆయన కాదని చెప్పమని మేము పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకుంటాం. ఇప్పుడేముంది, కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక వనరులు చూస్తే కేంద్ర ప్రభుత్వం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చి ప్రోత్సహిస్తుంది. ఇదేంటంటే విధానపరమైన నిర్ణయం. స్టాండింగ్ కమిటీ చెప్పింది, సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి వెళ్ళారు వీళ్ళు, హైకోర్టు తిరస్కరించింది, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అక్కడ ముట్టికాయలు వేస్తారు. విధానపరమైన నిర్ణయాల్లో మీరు ఎట్లా పిటిషన్లు వేస్తారని చెప్పి మాట్లాడి, అంటే న్యాయ కోవిధుల కన్నా వీరికి ఎక్కువ తెలుసా? ఇంతమంది స్టాండింగ్ కమిటీ 32 మంది పార్లమెంటరీ సభ్యులు ఉంటున్న స్టాండింగ్ కమిటీ రికమెండేషన్ చేసింది ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో పీపీపీ విధానంలో మెడికల్ కళాశాల నిర్మాణం జరగాల, నాణ్యత ఉండాలని. మరి ఎందుకు సార్, ఎందుకు అంటే మీరు ఇంతలా చెప్తున్నా ప్రజల్లో ఎందుకు అంత గందరగోళం ఉంది? పీపీపీ విధానం అంటే పార్ట్నర్షిప్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నా కూడా హాస్పిటల్కి వెళ్తే డబ్బులు కట్టాలి, హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్కి వెళ్తే డబ్బులు కట్టాల్సి ఉంటుంది అనే ఆందోళన ఎందుకు ప్రజల్లో ఉందంటే ఏం చెప్తారు? ఈ పీపీపీ ఆందోళన ప్రజల్లో లేదు. అట్లాంటి అసత్య ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. బోగస్ పార్టీ, బోగస్ మాటలు, బోగస్ చేతలు చేస్తుంటారు. కాబట్టి దాంట్లోకి నేను పోదలుచుకోలేదు. ప్రజలకు తెలియజెప్పాల్సిన విషయం మా మీద ఉంది, అవగాహన కల్పించాలి. ఇప్పుడు విద్యార్థులకు సంబంధించినంత వరకు ప్రైవేట్ కళాశాలకి ప్రభుత్వ కళాశాలకి తేడా లేకుండా చేశారు. అయితే మేము తెచ్చిన పీపీపీ విధానంలో కేంద్రానికి ఇవ్వాల్సిన 10% అనేది ఉండదు, పూర్తిగా మన దీనికి వస్తుంది. సో 50 సీట్లు, 100 సీట్లు ఇంటేక్ ఉంటే 50 సీట్లు అదనంగా వస్తాయి. 15 సీట్లు మనకు అదనంగా వస్తున్నాయి. వాళ్ళ విధానం కన్నా ఇక్కడ 15 సీట్లు, 50 సీట్లు ఫ్రీ కోటా, 30% మేనేజ్మెంట్ కోటా. దానికి కూడా ఒక ఫీ రెగ్యులేషన్. 50% ఆ 50 సీట్లని మీరు గత ప్రభుత్వం ఏదైతే జీవో రిలీజ్ చేస్తూ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అది కంటిన్యూ అవుతుంది. తెచ్చేశారు, కాలేజీలు మొదలైపోయాయి, కళాశాలలు మొదలైపోయాయి. పిల్లలు 5 మెడికల్ కాలేజీలు కాకుండా మిగిలిన 11 మెడికల్ కాలేజీలో మీరు మారుస్తారు సార్. అది కూడా ఇలా విధానం అదే అయిపోయింది కదా. ఇప్పుడు జీవోలు తెచ్చేశారు, జీవో తెచ్చి విధానం తెచ్చేశారు. పైగా పీపీపీ మోడల్లో ఇప్పుడు అంత ఆర్థిక వనరుల దృష్ట్యా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ దాని కోసం ప్రత్యేకంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి. అందుకని నాణ్యమైన వైద్య విద్యను మీరు ఎలాగూ ఏ రకమైన నష్టం కూడా విద్యార్థులకు లేకపోగా లాభం జరుగుతుంది. 150 సీట్లకు గాను 11 సీట్లు అదనంగా వస్తున్నాయి. అంటే 10 కళాశాలలు తీసుకుంటే మీరు 10 కళాశాలలకి 110 సీట్లు అదనంగా వస్తున్నాయి. సో అంటే ఒక కొత్త కళాశాల వచ్చినట్లే. కాబట్టి విద్యార్థులకి అదనంగా సీట్లు వస్తున్నాయి. పీజీ సీట్లు 24 సీట్లు వస్తాయి. సో వైద్య విద్య అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకి అదనంగా 15 సీట్లు కన్వీనర్ కోటాలో వచ్చాయి. 110 సీట్లు మొత్తంగా ఓవరాల్గా అదనంగా వస్తున్నాయి. కాబట్టి దానిలో నష్టం వాళ్ళకి జరగలేదు. ఇక పేదలకి చెందాల్సిన సేవల గురించి దానికి వస్తే ఈ అన్నిట్లో కూడా ఈ హాస్పిటల్ అన్నీ కూడా ఇవాళ ఏ రకంగానైతే ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లో నెట్వర్క్ హాస్పిటల్స్గా ఉంటున్నాయో అదే విధానం ఉంటుంది. ఎన్టీఆర్ వైద్య సేవ కిందనే ట్రీట్మెంట్ ఉంటుంది. 30% ఈ ఓపీకి ప్రైవేట్కి ఉంటే 70% ఓపీ, ఫ్రీ టెస్టులు, ఫ్రీ మందులు, ఫ్రీ ఐపీ, సర్జరీలు చేయాల్సి వస్తే 25 లక్షల దాకా ఫ్రీగా పేదలకి అందుబాటులోకి ఉన్నాయి. 70% బెడ్లు వీళ్ళకి కేటాయించాలా? ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళకి కేటాయించాలా? ప్రజలకి మరింత నాణ్యమైన వైద్య విద్యలు ప్రైవేటు పెట్టుబడి రావడం వల్ల వచ్చిన కారణంగా మరింత నాణ్యత. మీరు చూస్తే ప్రభుత్వం, మీరే ఇవాళ చూశారు, చాలామంది ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ లాగా వచ్చింది దీన్ని అన్నారు. అంటే ప్రభుత్వ కళాశాలల కన్నా ప్రైవేట్ కళాశాలల్లో సేవలు బాగుంటున్నాయి, సదుపాయాలు బాగుంటున్నాయి అనేది అర్థం కదా. సో మరింత విస్తృతమైన సేవలు అందిస్తూ ప్రయత్నం జరుగుతున్నప్పుడు ప్రజలకి ఉండాల్సిన, ప్రైవేట్ చేతిలోకి వెళ్తే ప్రజలకి, ఎస్పెషల్లీ పేద ప్రజలకు న్యాయం జరగదు అనేది వైఎస్ఆర్సీపీ పదే చెప్తున్నమాట. పదే చెప్తున్న అసత్యం. పదే ఒక అబద్ధాన్ని చెప్పి నిజం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. నేను అదే చెప్తున్నా. ఎక్కడ కూడా
మరింత నాణ్యమైన సేవలు అందుతాయి. ఇవాళ ఆసుపత్రులు అనేక ఆసుపత్రుల్లో పోతున్నారు, చెప్పాను 4,000 కోట్లు సంవత్సరానికి దీన్ని ఖర్చు పెడుతున్నాం. అదే సేవలు ఎన్టీఆర్ వైద్య సేవ కింద అందుతాయి. కాబట్టి ఏ రకమైన నష్టం జరగకపోగా మరింత నాణ్యమైన సేవలు ఉచితంగా అందుతాయి. అది అడ్డుకుంటున్నారు. నేను అనేది అది వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో ఉంటున్న పేదలకి, ఎన్టీఆర్ వైద్య సేవ లబ్ధిదారులకి, ప్రధానంగా ఇప్పుడు కొత్తగా ఏపీఎల్ కూడా దీంట్లో చేరుస్తున్నాం, 2.5 లక్షల దాకా ఇన్సూరెన్స్ కూడా తీసుకొస్తున్నాం. వీళ్ళందరికీ నాణ్యమైన వైద్యం అందకుండా అడ్డపడే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ప్రజల్లో ఈ రకంగా అసత్య ప్రచారం చేసి నాణ్యమైన వైద్య విద్యను అందకుండా విద్యార్థుల్ని, యువకులకి మోసం చేస్తున్నారు. నాణ్యమైన వైద్య సేవలు పేదలు అందకుండా వాళ్ళ నోట్లో కూడా మట్టి కొడుతున్నారు. ఇది ప్రజలు గుర్తించాల్సిందిగా మేము పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఎన్టీఆర్ వైద్య సేవని రద్దు చేసి 25 లక్షల రూపాయల వరకు కూడా ఇన్సూరెన్స్ తీసుకురావాలనే ఆలోచన ఏదో చేస్తున్నట్టు సార్. ఏంటి సార్ అది? ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలోకి తీసుకొస్తారా? ఏం చేస్తారు అనేది? అది ఎన్టీఆర్ వైద్య సేవను ఎప్పటికీ రద్దు చేయరు, రద్దు చేయాల్సిన అవసరము లేదు. ఇంకా విస్తృతంగా చేస్తున్నాం. దీన్ని ఒక యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొస్తున్నాం. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల మాట చెప్పారు, కానీ ఎక్కడ ఒక చిన్న ఇది జరిగిన పాపాన కూడా పోలేదు. అయితే ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే మరింత విస్తృతంగా ఈ ఏపీఎల్ కుటుంబాలను కూడా, మధ్యతరగతి కుటుంబాలను కూడా ఈ ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలోకి తీసుకువచ్చేసి ఒక ఇన్సూరెన్స్ స్కీమ్లోకి హైబ్రిడ్ మోడల్లోకి వెళ్తున్నాం. హైబ్రిడ్ మోడల్ ఏంటంటే 2.5 లక్షల రూపాయల దాకా ఈ 1,63,00,000 కుటుంబాలకి సంబంధించి ప్రీమియంని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది, ముందుగానే చెల్లిస్తుంది. ఈ నెట్వర్క్ హాస్పిటల్తో ఈ గొడవలు లేకుండా ప్రీమియం చెల్లిస్తుంది. మనం ఏదైతే 2.5 దాంట్లో కట్టుకుంటామో అలాగా క్లెయిమ్స్ 2.5 లక్షల 93% క్లెయిమ్స్ 2.5 లక్షల రూపాయలు. అందుకని 2 లక్షల రూపాయలని ఇదిగా పెట్టుకున్నాం. ఎక్కువ మంది 93% మంది లబ్ధి 2.5 లక్షల లోపలే పొందుతున్నారు కాబట్టి ఆరోగ్య సేవలు దాన్ని ఒక ఇదిగా పెట్టుకొని క్యాప్ పెట్టుకొని అక్కడ 2.5 లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. చెల్లించిన తర్వాత 5 లక్షల దాకా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ 61 లక్షల కుటుంబాలకి లబ్ధి జరుగుతుంది. ఈ 1,63,00,000కి 2.5 లక్షల దాకా ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. దానిపైన 1,43,00,000 కుటుంబాలకి, ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నారో వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల దాకా ఆయుష్మాన్ భారత్ ద్వారా వైద్య సేవలు, 25 లక్షల దాకా ఎన్టీఆర్ వైద్య సేవలో ట్రస్ట్ ద్వారా చెల్లింపులు చేస్తుంది. ఎంత ఖరీదు, 25 లక్షల దాకా ఖరీదైన వైద్యానికి కూడా. అందుకే దీన్ని హైబ్రిడ్ మోడల్ అంటున్నాం. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఇన్సూరెన్స్ రూపంలో చెల్లించేది. ఇది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ చెందుతుందా సార్? అంటే యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అన్నాం కదా. ఇప్పుడు ఉద్యోగస్తులు వీళ్ళు మినహాయించబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ 25 లక్షలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికోసం కూడా చాలా అక్రమాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ 25 లక్షలు బేర్ చేయగలిగిన వాళ్ళు వేరేగా ఉంటారు, బేర్ చేయలేని పరిస్థితిలో ఉండే వాళ్ళు వేరేగా ఉంటారు. ఇదేనా శాస్త్రీయంగా తీసుకుంటున్నారు సార్? శాస్త్రీయంగా తీసుకున్న తర్వాతే, అనేక రకాలైన దీన్ని చేసుకున్న తర్వాతే, స్టేక్ హోల్డర్స్తో మాట్లాడిన తర్వాత, వారి వీటిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయానికి రాసుకోవడం. మిగతా రాష్ట్రాల్లో, అనేక రాష్ట్రాల్లో ఉంటున్న ఎగ్జాంపుల్స్ని చూసి వాటిని స్టడీ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకని ఇప్పుడు లబ్ధి మధ్యతరగతి కుటుంబాలకు కూడా అందించాలనేది 2.5 లక్షల దాకా మాత్రమే. దాని తర్వాత పేదలకి, వాళ్ళు టాపప్ అయితే ఎవరైతే 2.5 లక్షల దాకా ఉన్న వాళ్ళు, తర్వాత ఈ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలోకి రాని వాళ్ళు టాపప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ వెసులుబాటును ఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తే ఆ రకంగా మాట్లాడడం కూడా, వాళ్ళు 5 లక్షల దాకా టాపప్ చేసుకోవచ్చు, 20 లక్షల దాకా అదనంగా 1000 రూపాయలు చెల్లించుకొని టాపప్ చేసుకునే సౌకర్యం కూడా ఉందన్నమాట. ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాతే రాష్ట్ర హితంలో, రాష్ట్రంలో ఉంటున్న ప్రజల ఆరోగ్య సంరక్షణ మీద పెద్ద చిత్తశుద్ధితో తీసుకున్న నిర్ణయం దీన్ని. దేనికి కూడా అడ్డంకులు కలిగించి దీన్ని ఆలస్యం అయ్యేలాగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎప్పుడు లోపున అది స్కీమ్ స్టార్ట్ చేయబోతున్నారు సార్? దానికి ఏదైనా పెట్టుకున్నారా? పెట్టుకున్నాం, ఈ సంవత్సరంలో చేయాలనే ఇది పెట్టుకున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఆరోగ్యశ్రీ కింద 2,500 కోట్లు బకాయిలు పెట్టిపోయింది ఈ ఆశా నెట్వర్క్ హాస్పిటల్స్కి. సో వాళ్ళ బకాయిలు చెల్లించాల్సిందిగా కోరుతున్నారు. వచ్చినప్పటి నుంచి దగ్గర 6,000 కోట్లు చెల్లింపులు జరగడం జరిగింది. కానీ ఆ బకాయిలు అలాగే మిగిలిపోయాయి. 2,500 కోట్లు బకాయిలు, వాటిని చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు దాని గురించి నిరంతరం ఈ ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడుతున్నాం. వారి చెల్లింపులు కూడా చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ముందుగా 1000 కోట్లు చెల్లించి దాని తర్వాత వారి ఆశా వాళ్ళ కోరిక మేరకు చెల్లింపులు కూడా చేయడం జరుగుతుంది. ఈ చెల్లింపులు అయిపోయిన తర్వాత, ఎందుకంటే ప్రీమియం ముందే కట్టాల్సి ఉంది, క్వార్టర్లీ ప్రీమియం కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఇన్సూరెన్స్ కంపెనీలకి. ఆ బిడ్డింగ్ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది. దానికోటి ఆ నిధులు వెసులుబాటు వస్తూనే మొదలు పెట్టాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదలు పెట్టాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. మంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మీద మీ ముద్ర ఏముందంటే ఏం చెప్తారు సార్? గతానికి ఇప్పుడున్న 22 నెలలకి తేడా ఏం చూపిస్తారు, ఏం చూపించారు, ఏం చెప్తారు? దీనిలో నా ముద్ర అని నేను చెప్పలేను. ఎందుకంటే ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి గారు దీని మీద సంపూర్ణ అవగాహన కలిగిన నాయకుడు ఆయన. అనేక కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. ఇవాళ
ఉచిత క్యాన్సర్ ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పెట్టలేదు, మనమే ముందు మొదలుపెట్టాం. బ్రెస్ట్ క్యాన్సర్కి, ఓరల్ క్యాన్సర్కి, సర్వైకల్ క్యాన్సర్కి ఇవాళ ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. దాంట్లో సస్పెక్టెడ్ కేసెస్ వచ్చి దానికి 18,000 మంది హెల్త్ ప్రొఫెషనల్స్ని ట్రైనింగ్ ఇచ్చాం. హోమీ బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్తో కొలాబరేట్ అయ్యి ఇది వచ్చిన తర్వాత వాటిని క్యాన్సర్ ముందులో గుర్తించడానికి అవకాశం ఉంటుంది. దానికి మళ్ళీ ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్స్ పెట్టి కన్ఫర్మేటరీ టెస్ట్ చేస్తున్నాం. ఈ కేసులు పెరుగుతున్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని కర్నూలులో స్టేట్ క్యాన్సర్ సెంటర్ని చేశాం, విశాఖపట్నం రేడియాలజికల్ ఆంకాలజీ యూనిట్ని ప్రారంభించాం, కడపలో కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ని మొదలుపెట్టాం, L1 సెంటర్గా గుంటూరు క్యాన్సర్ సెంటర్ని తయారు చేశాం. తద్వారా క్యాన్సర్ డిసీజ్ బర్డన్ను తగ్గించే ప్రయత్నం ఒకవైపు చేస్తున్నాం. రెండో వైపు 80% డిసీజ్ బర్డన్ ఉంటున్న 10 డిసీజులను గుర్తించి వాటిని హైపర్ టెన్షన్, డయాబెటీసు, CVD, CKDs, COPD వీటిని గుర్తించి వాటిని దాంట్లో అవగాహన, ఎందుకంటే ఇవన్నీ లైఫ్ స్టైల్ కారణంగా లేదా ఫుడ్ హ్యాబిట్స్ కారణంగా వస్తున్న ఎక్కువ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇవన్నీ వాటిని గుర్తించి ఒక సైంటిఫిక్గా ఇప్పుడు మారుతున్న ఏఐని కానీ మెషిన్ టూల్స్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ ఇవాళ ఆ డిసీజ్ బర్డన్ తగ్గించే ప్రయత్నం, అవగాహన కల్పించి డిసీజ్ బర్డన్ అంటే ఎప్పుడు కూడా రియాక్టివ్ క్యూరేటివ్ అప్రోచ్ ఉండేది గతంలో. వచ్చిన తర్వాత రియాక్టివ్ క్యూరేటివ్ అట్లా కాకుండా మేము ప్రిడిక్టివ్ ముందే ప్రిడిక్ట్ చేసే విధంగా, తర్వాత ప్రివెంటివ్, తర్వాత వెల్నెస్ అప్రోచ్ దిశగా తీసుకెళ్లాల్సిన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. ఆయన ఆదేశానుసారం ఇవాళ అనేక కార్యక్రమాలు తీసుకొస్తాం. సంజీవని అనే ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. అది వ్యక్తిని ముందే మేమే టెస్టులు చేసి వ్యక్తులు గుర్తిస్తాం, ఏది నార్మల్గా ఉన్నారా చేస్తాం. ముందే ఈ 42 రకాల టెస్టులు ఈ రాబోయే రోజులు ఇంటి దగ్గరికి వెళ్ళి చేస్తున్నాం. కుప్పం పైలట్ ప్రాజెక్ట్ చేశాం, చిత్తూరు కూడా చేసి టార్గెటెడ్ పాపులేషన్లో ఈ హైపర్ టెన్షను, డయాబెటీసే ప్రధాన కారణం దీనికి. అందుకని వాటిని గుర్తించి క్యాన్సర్ ఎలాగూ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నాం. గుర్తించిన నార్మల్గా ఉంటే నార్మల్గా ఉన్నారు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడం. లో రిస్క్లో ఉన్నారు, జాగ్రత్తలు తీసుకోండి, ఇది ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలా, ఈ రకంగా ఉండాలి అని. మూడోది మీడియం రిస్క్ ఉంటే వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ ఫుడ్ ఏ రకంగా తీసుకోవాలి, లేదా లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకోవాలి. హై రిస్క్ ఉన్న వాళ్ళకి నిరంతరం మళ్ళీ 6 నెలలకు ఒకసారి మళ్ళీ పరీక్షలు నిర్వహించడం. దీనికి సంజీవని అనే ఒక ప్రాజెక్ట్, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఆ ప్లాట్ఫామ్ ఆధారంగా వాళ్ళకి ఈ టెక్నాలజీ ఆధారంగా వాళ్ళు తీసుకోవాల్సిన మందులు, ఫాలోఅప్ చర్యలు కూడా మేమే చేపడుతున్నాం. తర్వాత 2-వే కాల్ ఉంటుంది, మా దగ్గర నుంచి కాల్ వెళ్తుంది, వాళ్ళు కూడా ఏ చిన్న అనుమానం వచ్చిన ఫోన్ కాల్ ద్వారానే, ఎందుకంటే వాళ్ళ డేటా కంప్లీట్గా మా దగ్గర ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తుంటాం. ప్రతి పేషెంట్ కావాల్సిన డేటా మీ బ్లడ్ గ్రూప్ దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి, మీరు గతంలో హాస్పిటల్కి వస్తే ఏ కారణంగా వచ్చారు, జ్వరం కారణంగా వచ్చారా, జలుబు కారణంగా వచ్చారా, డయేరియా కారణంగా వచ్చారా, ఈ డేటా అంతా ఉంటుంది. అప్పుడు వాడిన మందులు చెప్తాం, లేదా ఇతరత్ర ఏదన్నా ఉంటే కూడా ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంటే వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పి, అంటే ఒక వ్యక్తి కేంద్రంగా ఆరోగ్య వ్యవస్థ నిర్మించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఇది గతంలో కూడా ఇప్పుడు అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ, రూరల్ హెల్త్ సెంటర్స్ కానీ ఉండడం, అక్కడ ఇన్ని రకాల దాదాపుగా ఒక 100 రకాల వైద్య పరీక్షలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని ప్రకారం ఉంటాయి. ఒక గ్రామాల్లో పోతే 14 రకాల, మన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో 14 రకాల టెస్టులు ఉంటాయి, 60 రకాల మందులు ఉంటాయి. దాన్ని మీరు చేశారు సార్? ఇంకా లేదు, కేంద్ర ప్రభుత్వం నామ్స్ ఉన్నాయండి, దాన్ని మనం ఏం చేయలేము. ఎందుకంటే PSCలు, విలేజ్ ప్రైమరీ హెల్త్ కేర్ అంతా మనం కేంద్ర ప్రభుత్వం దీని ప్రకారమే, NHM దీని ప్రకారమే నడుస్తుంది. నిధులు కూడా అక్కడి నుంచే వస్తాయి, ఫైనాన్స్ కమిషన్ కానీ, లేదా PM అభిమ్ కింద కానీ, ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద కానీ నిధులు వస్తాయి. వాళ్ళకి కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి, చాలా రోబస్ట్ స్టాండర్డ్స్, SOPs ఉంటాయి, దాని ప్రకారమే పోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ టెస్టులు ఆ గ్రామాల్లో సరిపోతాయి. అయితే మేము చేస్తున్న ఇంప్రూవ్మెంట్ అంటే 104ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున 42 రకాల టెస్టులు చేసే విధంగా ఎక్విప్మెంట్ గ్రామంలో ఉంటే ఇప్పుడు 42 రకాలు తీసుకెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి చేసే ప్రయత్నం చేస్తున్నాం. దాని తర్వాత డేటా కూడా చేస్తున్నాం. ఇప్పుడు ప్రతిదీ, ఇంతకుముందు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కాంప్లయన్స్ ఉండేది కాదు, ఇప్పుడు అది మ్యాండేటరీ చేస్తున్నాం. ప్రతి చోట డేటా అబా ఐడి ఇవ్వడం, అబా ఐడి తర్వాత యూనిక్ ఐడి ఉంటుంది. దాని తర్వాత ఏ పేషెంట్ ఎక్కడికి పోయినా, దేశంలో ఎక్కడికి పోయినా కూడా అబా ఐడిని చూసేసుకొని వాళ్ళ హెల్త్ రికార్డ్ తీసుకోవడానికి అవకాశం. అంటే ఒక వ్యక్తి తీసుకెళ్ళి ECG తీశాడు, లేదా అల్ట్రాసౌండ్ చేసుకున్నాడు, మళ్ళీ తర్వాత 6 నెలల తర్వాత ఏదో చిన్న సమస్య వస్తే చేయాల్సిన అవసరం లేదు, పాత రికార్డు చూసి చెయ్యొచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువసార్లు రేడియేషన్కి ఎక్స్పోజ్ కావాల్సిన అవసరం లేదు. చేసుకున్న పరీక్షని మళ్ళీ చేసుకుని ప్రభుత్వానికి భారం కానవసరం లేదు, లేదా వాళ్ళు సొంతంగా చేసుకుంటుంటే వాళ్ళ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గించే దిశగా కూడా ఈ ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్తగా మద్యం కుంభకోణం, పాత గవర్నమెంట్లో మద్యం కుంభకోణం జరిగిందని తెర మీకు తీసుకురావడం, దానికి సంబంధించి ఈడీ కేసులు పెట్టడం, చాలామంది వరకు, అంటే ఆ స్థాయిలో చాలామంది కీలకమైన నేతలు, ఎంపీల వరకు కూడా అరెస్ట్ అయ్యారు ఆ కేసులు. తర్వాత చూస్తే ఏమో
కల్తీ లడ్డు అన్నారు. దానికి సంబంధించి నెయ్యిలో కల్తీ జరిగింది. దాన్ని సిట్ వేశారు. దాన్ని జరిగింది. ఏంటి సార్ ఇవన్నీ కష్ట సాధింప నిజంగా జరిగినట్ట? జరిగితే ఎందుకు అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది చాలా మందిలో కూటమి నేతలోనే కనిపిస్తుంది. ఎందుకు అక్కడ వరకు వెళ్ళలేకపోతే ఏంటండి రాష్ట్రంలో మీరు ఎవరిని అడిగినా ఏ మూలని అడిగినా కూడా మద్యం ఎలా జరిగిందో, డిజిటల్ చెల్లింపులు కాకుండా నగదు చెల్లింపులు ఎందుకు జరిగాయో అందరికీ తెలుసు. ఆ లబ్ధిదారు ఎవరో కూడా తెలుసు. అయితే ఏమవుతుందంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి అన్ని న్యాయ వ్యవస్థ ఉంటుంది, దాని ప్రకారం పోవాలి. కానీ ఇష్టారాజ్యంగా ఏ ప్రభుత్వమైనా కూడా కక్ష సాధింపు చేస్తానని చెప్పి జైలులో పెట్టడానికి లేదు. న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాల పరిధిలో వాళ్ళు చేస్తున్న మనం ఏ ఆధారాలు అయితే చూపగలుగుతామో వాటిని బట్టి న్యాయస్థానాలు నిర్ణయం చేసుకుంటాయి. ఎప్పుడో 2010లో 11లో వచ్చిన సిబిఐ కేసులు కూడా ఇంకా నడుస్తూనే ఉన్నాయి. కొన్ని లొసుగులు ఉన్నాయి. లొసుగుల్లో ఉన్నప్పుడు చాలా క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళు వాటిని ఏ రకంగా చూస్తారో మనకు తెలుసు. చూసాం. ఆధారాలు ఉన్నాయనే విషయం నాకు ఎలా తెలుస్తుంది? ఆధారాలు అనేవి క్యాబినెట్ మంత్రి అయినా ఈ విచారణ సంస్థలు మాకు చెప్పవు కదా ఆధారాలు ఏమున్నాయి మేమున్నాయని. పబ్లిక్ డిస్కషన్ ఉండదు. కోర్టుకు సమర్పిస్తాయి. కోర్టు పరిధిలో ఉంటాయి. కోర్టు వాటిని చూసిన తర్వాత ఆధారాల్లో ఎంతవరకు వాస్తవం ఉందో చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఇప్పుడు ఎక్కడైనా అనేక దీనిలో నిజమైన నేరవస్తులు బయట కూడా పడుతుంటారు, చూస్తూ ఉంటాం మనం. అంటే మద్యం కుంభకోణం చూస్తే కనుక ఢిల్లీకి సంబంధించి చూస్తే అందులో కోర్టు కొట్టేసింది ఆ కేసు. కేసులో లేదు. మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టు కూడా దాని మీద మాట్లాడారు. అసలు ఈ రకమైన తీర్పు ఎలా ఇస్తారనే కామెంట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇంకా తెగలేదు అది. ఒక చిన్న కింద కోర్టులో అయిపోయినంత మాత్రాన పై కోర్టులో అదే వస్తుందని అనుకోవడానికి లేదు కదా. కాబట్టి ఆ కోర్టు మీద ఇంకా తుది తీర్పు రాలేదు. తుది తీర్పు వచ్చినప్పుడు దాంట్లో వాస్తవాలు అనేది బయటకు వస్తాయి. వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేస్తాను, ప్రజల్లో ఉంటాను, నేను చంద్రబాబు నాయుడుకి చుక్కలు చూపిద్దాం అనేది కేడర్కి ఉద్దేశిస్తూ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్య. ఏమంటారు సార్? చంద్రబాబు నాయుడు గారికి చుక్కలు చూపించడం ఏంటి? ఆయన పాదయాత్రకి చంద్రబాబు నాయుడు గారికి చుక్కలు చూడడానికి సంబంధం ఏంటి? అది మీరు అనేది ఆయనకు ఆ చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అసెంబ్లీకి వచ్చి చిక్కలు చూపించచ్చు కదా. అసెంబ్లీకి వచ్చి సమస్యల మీద మాట్లాడవచ్చు కదా. అసెంబ్లీ కన్నా మంచి వేదిక ఏముంటుంది మీకు ప్రజలకు చేరడానికి? ఏ విషయం ఏదైనా మీరు నిలదీయచ్చు కదా. ఒక అంకుశంలాగా పనిచేయచ్చు కదా. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీ రోల్ని మీరు పాత్ర నిర్వహించకుండా నేను పాదయాత్ర చేస్తా చెప్తానే ఉన్నారు ఒక సంవత్సరం నుంచి. ప్రజలు గతంలో మీరు చేసిన పాదయాత్ర ఒక్క ఛాన్స్ అని చెప్పి బుగ్గలు నిమిరి తల మీద చేతులు పెట్టి తర్వాత వాళ్ళు నెత్తిన శటగోపం పెట్టారనే విషయం ప్రజలు తెలుసు. 5 సంవత్సరాల తర్వాత చూశారు. మీరు 5 సంవత్సరాల ముందు ఇచ్చిన హామీలు ఏంది, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా మీరు వ్యవహరించారు, ఏ రకంగా కబ్జాలకి పాల్పడ్డారు. ఒకటేంది, ప్రతి వ్యవస్థని ఏ రకంగా ధ్వంసం చేశారు అనే విషయాన్ని ప్రజల్ని శత్రువులుగా చూసి 5 సంవత్సరాలు పాలన సాగించారు. కాబట్టి మళ్ళీ ఆ పరిస్థితుల్లో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అప్పుడు నమ్మారు. ఒక ఛాన్స్ అన్నప్పుడు వ్యాక్యూమ్ వచ్చింది. ఆ రోజున్న రాజకీయ పరిస్థితులు కూడా వేరేగా ఉన్నాయి. కూటమిలో పార్టీలన్నీ విడివిడిగా పోటీ చేశాయి. తెలుగుదేశము, భారతీయ జనతా పార్టీ, జనసేన విడిగా పోటీ చేశాయి. సో వ్యాక్యూమ్ ఉంది. న్యూట్రల్ ఓటర్స్ నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ఓటు వేద్దామనే విధంగా చూశారు. ఇచ్చిన హామీలు కూడా పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. దాని తర్వాత దేన్ని నెరవేర్చలేదు. ప్రజలు ఒకసారి మోసపోయిన తర్వాత మళ్ళీ మోసపోతారని నేను అనుకోవట్లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి గట్టి నమ్మకం ఉంది. ప్రజలు నేను ఈ రకంగా చెప్పి నమ్మించగలను. ఎందుకంటే నేను చాలా పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అనుకుంటుంటాడు ఆయన. అందుకనే కోడికత్తిని, బాబాయ్ హత్యని నమ్మించగలిగాడు, కోడికత్తిని నమ్మించగలిగాడు. కానీ గులకరాయిని నమ్మించలేకపోయాడు ప్రజల్ని. ఇంకోటి సార్, పవన్ కళ్యాణ్ గారేమో కూటమి 15 ఏళ్ళు ఉంటుంది, కలిసికట్టుగా ఉంటుంది, త్యాగాలకు మీరు సిద్ధంగా ఉండాలని పదే తన కేటర్ కూడా చెప్తున్నారు. ఉంటుంది ఖచ్చితంగా. రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకు మిమ్మల్ని కోరుకోవాలంటే మీరేం చెప్తారు? కూటమిని ఎందుకు ప్రజలు 15 ఏళ్ళు కొనసాగించాలంటే జరుగుతున్న అభివృద్ధి ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో వచ్చిన మార్పులు, అది మౌలిక సదుపాయాల కల్పనలో కానీ, లేదా సంక్షేమ పథకాల అమల్లో కానీ, లేదా పెట్టుబడులు రావడంలో కానీ, లేదా ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగడంలో కానీ, లేదా ఒక్కొక్క వ్యవస్థని పటిష్టపరిచే దిశగా తీసుకుంటున్న ప్రయత్నాలు కానీ, నిరంతరం గతంలో ప్యాలెస్లకి పరిమితం అయిపోయి ఎప్పుడో ఒక రోజు వచ్చి కనిపించడము, ఎన్నికలు మీరు చూస్తే పట్టుమని 10 సార్లు కూడా బయటకు పోయిన సందర్భాలు ఎప్పుడన్నా బయటికి వెళ్తే కూడా 5 కిలోమీటర్లు హెలికాప్టర్ పోవడం, లేదా కారులో వెళ్ళాల్సి వస్తే మాత్రం పరదాల చాటునో బ్యారికేడ్ల మాటునో వెళ్ళాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితి ఉంది. చెట్లను కొట్టేసేవాళ్ళు, కారణాలు తెలియవు. అటువంటి పరిస్థితి ప్రజలు చూశారు. ఇవాళ ఆ పరిస్థితి ఉందా? ఎప్పుడు చూసినా మీరు కూటమిలో ఉంటున్న మంత్రులు కానీ నాయకులు కానీ ఎప్పుడు రోడ్ల మీద ఉంటున్నారు, ప్రజల మధ్యలో తిరుగుతున్నారు, ఏదైనా విమర్శ వస్తే వెంటనే స్పందిస్తున్నారు. ప్రజలు నిరంతరం IVR సెషన్ ద్వారా
వీక్లీ వన్స్ ఒకసారి ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ సిస్టమ్ డెవలప్ చేసుకున్నాం. ఎక్కడెక్కడ వెనకబడి ఉన్నాం, ఎక్కడ కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాల్సి ఉంది, ఎక్కడ ప్రజలకు అనుగుణంగా వాళ్ళ విశ్వాసం పెంచడానికి ప్రయత్నం చేయాలని ఈ రకంగా ఇంత ప్రొయాక్టివ్ గవర్నెన్స్ గతంలో ప్రజలు చూడలేదు. ఇప్పుడు ఆ పని జరుగుతుంది. అందుకనే ప్రజలు కోరుకుంటున్నారు ఆ కూటమి ప్రభుత్వంలో మంచి జరుగుతుంది. సరే వ్యక్తిగత ఇవి ఉంటాయి, కోరికలు ఉంటాయి, జరగచ్చు జరగకపోవచ్చు, కానీ విస్తృత ప్రయోజనాల కోసం చూసినప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం ఉండాలి. ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్ళాలి, వికసిత భారత్ నిర్మాణం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లక్ష్యం పెట్టుకున్నారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఖచ్చితంగా భాగస్వామి కావాలి. అక్కడ కూడా దానిత కలిగిన నాయకం విశ్వనాయకుడిగా ఉంటున్న నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఉంది. భవిష్యత్ తరాల గురించి ఆలోచన చేసే నాయకత్వం ఇక్కడ ఉంది కాబట్టి అది కొనసాగితేనే రాష్ట్రం బాగుపడుతుంది. భవిష్యత్తు ఇప్పుడు ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే వారి గురించి కాదు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే కుటుంబ ప్రభుత్వం 15 ఏళ్ల పాటు మినిమం కొనసాగాలి. ఇటీవల కాలంలో తరచుగా ఎక్కువ వినిపిస్తున్న మాట క్రెడిట్ చోరీ సార్. అంటే అటువైపు నుంచి అంటే వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇటు కూటమిలో మీరందరూ కావచ్చు. భోగాపురం ఎయిర్పోర్టు మేమే శంకుస్థాపన చేసాం, మా హయాంలో ప్రారంభం కాబోయింది. అంటే నిర్మాణం మా హయాంలో స్టార్ట్ చేయబోయాం. అదేవిధంగా చూస్తే కనుక పోర్టుల నిర్మాణం, అదాని డేటా సెంటర్ ఇక్కడ విశాఖపట్నంలో, ఆర్సెల్ఆర్ మిట్టలు, వీటన్నిటికీ మా హయాంలో దీన్ని క్రెడిట్ చోరీ అంటూ వైఎస్ఆర్సీపీ విమర్శిస్తుంది. ఈ కూటమి వాస్తవాలు విశాఖపట్నం వాసిగా అందరికీ తెలుసు, విశాఖపట్నం ప్రజలందరికీ తెలుసు. భోగాపురం అనేది కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మంజూరు చేసింది 2018 సంవత్సరంలో భోగాపురం ఎయిర్పోర్ట్ని. అప్పుడే భూసేకరణ మొదలైపోయింది. ఎయిర్పోర్టు మంజూరు చేస్తాను వెంటనే నిర్మాణం కాదు కదా, భూసేకరణ మొదలైంది. అది అందరికీ తెలిసిందే. ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు, మీరు ఎప్పుడు అక్విజిషన్ మొదలైందనే విషయం దాంట్లో రికార్డెడ్ ఉంది. రికార్డు కూడా ఆనాడు 2018లో ముఖ్యమంత్రిగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కాదుగా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. భోగాపురంకి రావడము, టెండర్ అవార్డు కావడము, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత భూసేకరణ జరుగుతుంటే భూసేకరణ తర్వాత వచ్చిన తర్వాత 500 ఎకరాలు తగ్గించారు. 500 చిల్లర ఎకరాలు తగ్గించి ఇంత అవసరమే లేదు అన్నారు. దాని తర్వాత పని మొదలు కాలేదు. ఆ కాంట్రాక్టర్ ఎవరైతే అవార్డు అయిందో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, మాకు ఆ ప్రభుత్వం అడ్డంకులు వస్తుంది, వీటి నుంచి మేము తొలగిపోతామని కూడా అన్నారు, పక్కకు వెళ్ళిపోతామని. ఇవాళ క్రెడిట్ చోరీ ఎవరు చేస్తున్నట్టు? అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వమే మంజూరు చేసింది, ఎన్డీఏ ప్రభుత్వమే రాష్ట్రంలో భూసేకరణ మొదలుపెట్టింది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పనులు మొదలైపోయి పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ఒకటి. రెండోది డేటా సెంటర్. మీకు తెలుసు డేటా సెంటర్ అనే విషయాన్ని ఆ రోజు అసలు గూగుల్తో సంబంధమే లేదు. అదాని గూగుల్ డేటా సెంటర్ అన్నారు, దాని తర్వాత ఆలోచన చేయలేదు. తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనికి ప్రత్యేకంగా సహకారం అందించిన తర్వాత ఒక $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది గూగుల్ సెంటర్లో. ఆర్సెల్ఆర్ మిట్టల్ గురించి వీళ్ళు ఏ రోజు అసలు మాట్లాడేది లేదు, చేసింది లేదు. ఒక్క పరిశ్రమ 5 సంవత్సరాలు తేకుండా ఇప్పుడు మేమే అనుకున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త ఏదో రోగం వచ్చినట్టుగా ఉంది. నేనే చేశాను అని ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాలో పైకి వెళ్తాడు నరకానికి వచ్చి అడుగుతాడు, ఏంటి నన్ను నరకానికి తెచ్చారని. అవునయ్యా, నీ జీవితం అంతా పాపాలే చేసావు, జీవితంతో మోసాలే చేసావు, నువ్వు నరకానికి కాకపోతే ఇంకెక్కడికి పోతావు అని. లేదు, నేను చాలా ఆలోచించాను. నేను దారిలో ఇప్పుడు వస్తుంటే, నేను చనిపోయినప్పటి నుంచి నన్ను తీసుకొస్తుంటే రక్షక భటులు నేను ఈ పని చేయాలనుకున్నాను. మరి నేను పని చేయాలనుకుంటున్నప్పుడు పని చేయకుండా నన్ను మీరు తీసుకొచ్చేశారు. ఆ రకంగా ఉంది జగన్మోహన్ రెడ్డిగా మాట్లాడుతున్నది. అని పాపాలు 5 ఏళ్ల పాటు చేసి ఇప్పుడు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిశ్రమల గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుతారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడులు నేను తెచ్చానంటే మాత్రం ప్రజలు నవ్వుతారు. ఆయన వ్యాపారవేత్త, ఆయన వ్యాపారం పెంచుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తారు తప్పిస్తే ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచాలా లేదా రాష్ట్ర జిఎస్డిపిని పెంచాలని ఏ రోజు ప్రయత్నం చేయలేదు. ఆయనకు అవగాహన కూడా లేదు. 5 ఏళ్ళు ఆయన రాజకీయ లబ్ధి కోసము లేదా అవినీతి ఆయన ఖజానాన్ని నింపుకోవడం కోసం మాత్రమే ఆయన పని చేశారు. ప్రజలు చూశారు. ధర్మవరం నుంచి మళ్ళీ పోటీ చేస్తారా 2029లో? ఖచ్చితంగా, అనుమానం ఏముంది. తెలుగుదేశం పార్టీ నుంచి పరిటాల శ్రీరామ్ బరిలో ఉన్నారు. పరిటాల శ్రీరామ్కి అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ గారు ఇద్దరు 2 వర్గాలుగా విడిపోయింది ప్రచారం జరుగుతుంది. మీరేమంటారు? ప్రచారం అని మీరే అన్నారు కదా, ప్రచారం అనేది వాస్తవం కాదు. అయితే ఎవరికైనా రాజకీయాల్లో పోటీ చేయాలని కోరిక ఉండొచ్చు. బట్ ఆనాడు కూటమి ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి, అది సమస్య లేదు. ధర్మవరం నుంచే ఖచ్చితంగా 100% ధర్మవరం నుంచే పోటీ చేస్తాను, రాష్ట్రంలోనే ఉంటాను, రాష్ట్రంలోనే చేస్తాను. నేను ఇంకా ధర్మవరంకి నేను అనుకున్నవి 5 ఏళ్ళు సరిపోవు, చేయాలనుకునేవి చాలా ఉన్నాయి. కాబట్టి ఆ ధర్మవరం రూపురేఖలు మారుస్తానని మాట ఇచ్చింది. ఆ మాట నిలబెట్టుకునేదాకా ధర్మవరంలోనే పోటీ చేస్తారు. 2 ఏళ్ళలో ఏం చేస్తారు సార్ ధర్మవరానికి? ధర్మవరంలో మీకు ఎక్కడ గ్రామీణ ప్రాంతాలు 30 ఏళ్ళు కూడా రహదారి నిర్మాణం జరిగింది చూడండి. రహదారి నిర్మాణం జరిగాయి, అమృత్ పనులు ఇప్పుడు జరుగుతున్నాయి, ఎక్స్టెండ్ ఏరియాకి రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ కాకుండా నేను చెప్పా ఇది మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ తెస్తానని. పోయిన ఆర్థిక సంవత్సరంలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ దేశంలో ఒకటి మంజూరైతే ఆ ఒక్కటి నేను ధర్మవరానికి తీసుకెళ్ళగలిగాను.
తర్వాత ఆయుర్వేద మెడికల్ కాలేజ్ 70 కోట్లతో ఆయుర్వేద మెడికల్ కాలేజ్ని మంజూరు చేయించాను. ఇవన్నీ కాకుండా ప్రభుత్వ పరంగా గ్రామాల్లో ఇవాళ పనులు జరుగుతున్నాయి, మౌలిక సదుపాయాల కల్పనలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఒకవైపు జరుగుతుంటే రెండో వైపు ఈ జాబ్ మేళాలు, నాకున్న పరిచయాలు దృష్ట్యా కానీ జాబ్ మేళాల్లో దాదాపు 4,000 ఉద్యోగాల్ని, అంటే చాలామంది ధర్మవరం ఒకరే కాదు, ఎందుకంటే చేస్తున్నప్పుడు పక్క ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. 4,200 మందికి ఉద్యోగాల కల్పన చేయగలిగాం. అది వాళ్ళ అర్హతను బట్టి, వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ను బట్టి. ఇంకోటి సంతృప్తి ఇచ్చే ఇదేంటంటే 28 మందిని బాగా షార్ప్గా ఉంటున్న అమ్మాయిల్ని గుర్తించి, దిగువ మధ్య తరగతి లేదా బలహీన వర్గాల నుంచి వచ్చిన అమ్మాయిల్ని గుర్తించి వాళ్ళకి సివిల్స్ టార్గెట్ పెట్టుకున్న వాళ్ళని తీసుకెళ్ళి ఉచితంగా శిక్షణ ఇప్పిస్తున్నాను నేను లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీతో. ఇప్పటికీ 1 ఇయర్ దాటిపోయింది. 2 సంవత్సరాల పాటు ఉచిత శిక్షణ. దీనిలో మీరు సివిల్స్కి ట్రై చేసుకోవచ్చు. ఆ సివిల్ చేసుకుంటే మంచిది, క్రాక్ చేయగలిగితే, లేదా గ్రూప్ 1 చేయగలిగితే సంతోషం, లేదా గ్రూప్ 2 చేయగలిగిన, అంటే వారి జీవితం ఒక ఇంట్లో ఆ కుటుంబాల్లో ఒక మంచి స్థాయికి వెళ్ళగలిగితే వారి జీవితాలు బాగుపడతాయి. అందుకని ఐఏఎస్ అకాడమీతో చేసుకొని వాళ్ళు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారు. నా కోరిక మేరకు నేను వారికి కావాల్సిన భోజన వ్యవస్థ, ఉండడానికి వసతి, కావాల్సిన ఖర్చంతా నేను పెడుతున్నాను. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ పిల్లలు చూసుకున్నాను. అదేవిధంగా నంద్యాలలో కూడా గురు రాఘవేంద్ర బ్యాంకింగ్, వాళ్ళు కూడా చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ, కొన్ని వేల మందికి ఇప్పటికీ బ్యాంకింగ్లో సెక్టార్లు ఇచ్చారు. అక్కడ కూడా గుర్తించి వాళ్ళని కూడా షార్ప్గా ఉంటున్న వాళ్ళు, బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళని అక్కడ కూడా ఫ్రీ కోచింగ్ ఇప్పిస్తున్నాం. ఉచితంగా వసతి, భోజన వసతి అక్కడ కల్పిస్తున్నాం. ఇవన్నీ కాకుండా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటున్నాను, నాకు అవకాశం ఉంటుంది కాబట్టి కావాలి మోకాలు నొప్పులు ఉంటే వాళ్ళందరినీ గుర్తించి చేస్తున్నాం. ఇవాళ ఒక 490 మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు, శంకర్ నేత్రాలయ, చాలా ప్రతిష్టాత్మకమైన శంకర్ నేత్రాలయ 5 రోజులుగా అక్కడ క్యాంపు పెట్టి ఆ క్యాంపులో అందరినీ గుర్తించి ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తున్నాం. దానికన్నా ఇంకా రెటినాగ్రఫీ కానీ ఇటువంటి ఏదైనా సీరియస్ ప్రాబ్లం ఉంటే బేస్ హాస్పిటల్ చెన్నైకి తీసుకెళ్ళి అక్కడ పూర్తి ఉచితంగా చేపడుతున్నాం. ఇక మిగతా దీంట్లో చూస్తే 10th క్లాస్ పిల్లలకి వెళ్ళడానికి సౌకర్యం అంత ప్రభుత్వ బడుల్లో చదువుతున్న 10th క్లాస్ పిల్లలకి సైకిళ్ళు 1000 ఇచ్చాం. 1000 రేపు నేను వెళ్తున్నా, రేపే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. అంటే ఇవన్నీ మా ఎన్జిఓ సంస్కృతి సేవా సమితి ద్వారా చేస్తున్నాం. ప్రభుత్వ పరంగా వస్తున్న వాటిని తీసుకెళ్తున్నాం. ఇప్పుడు కేవీకే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత కొన్ని సుదీర్ఘకాలంగా ఉంటున్న నీటికి సంబంధించి, ప్రధానంగా సాగునీటి సమస్య చాలా ఉంది, తాగునీటి సమస్య చాలా ఉంది. వాటికి కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వం ముందర పెట్టాను. నిరంతరం వాటి మీద మాట్లాడుతున్నాం. నిధులు మంజూరు చేయాల్సింది. అదేవిధంగా లోడ్ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆ లోడ్ ప్రాబ్లమ్ సంబంధించి కూడా సమగ్ర ప్రతిపాదన డిపిఆర్ ధర్మవరం పట్టణానికి సంబంధించి 110 కోట్లతో పెట్టాను. వాటిని కూడా ఫేజ్ మేనర్లో చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. అదేవిధంగా ఈ అప్గ్రేడేషన్ ఆఫ్ ఆర్డీఎస్ఎస్ కింద కేంద్ర ప్రభుత్వం అప్గ్రేడేషన్ ఆఫ్ సబ్స్టేషన్స్ని అన్నీ కూడా పూర్తి చేస్తున్నాం. ఇప్పటికే 4 పూర్తి చేసాం, మిగతా కూడా చేస్తూ ఉన్నాం. అంటే సమస్య ఎక్కడెక్కడ ఉందో వాటిని అన్నింటినీ గుర్తించి చేస్తున్నాం. రెండోది, ప్రధానంగా అక్కడ ప్రజల్లో ఎలా ఉంటుందంటే గతంలో ఎప్పుడు గొడవలు, కొట్లాటలు ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా రాజకీయాలకు దూరం చేస్తున్నాం. ప్రజలందరూ సంక్రాంతి సంబరాలు చేస్తున్నాం. మొత్తం ప్రజలు వచ్చి పాల్గొంటున్నారు పెద్ద ఎత్తున. ఇప్పుడు హాకీ స్టేట్ టోర్నమెంట్ని, హాకీ బాగా ఆడుతున్న పిల్లలు అక్కడ ఉన్నారు, స్టేట్ టోర్నమెంట్ చేసాం. కబడ్డీ టోర్నమెంట్లు చేస్తున్నాం, క్రికెట్ టోర్నమెంట్లు చేస్తున్నాం. అంటే యువతను కూడా దీని దిశగా ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒక స్టేడియం మంజూరు చేయడానికి మల్టీపర్పస్ స్టేడియం, కానీ స్థలం కోసం చూస్తున్నాం. అదేవిధంగా ఇంకా ఏ పథకం ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చేది. ప్రధానంగా ఇప్పుడు భవ్య కింద కొత్తగా ఒక 100 ఇండస్ట్రియల్ పార్క్ విత్ అన్ అవుట్లే ఆఫ్ 34,000 కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. అది ఛాలెంజ్ మోడ్లో ఉంటుంది. దానికి నేను వెంటనే అందరికన్నా ముందెళ్ళి ప్రధానమంత్రి గారిని, పీయూష్ గోయల్ గారిని కలిసాను, రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఎందుకంటే ఆ ఇండస్ట్రియల్ పార్క్ ఇక్కడికి వస్తే కేవలం ధర్మవరం కాకుండా మధుగుప్ప ప్రాంతంలో ఆలోచిస్తున్నాం. ధర్మవరము, పులివెందుల, తర్వాత పుట్టపర్తి, తర్వాత కదిరి ప్రాంతంలో యువకులందరూ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. అది వస్తే ప్రాస్పరిటీ వస్తుంది, ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది. సో మార్పు వస్తుంది ప్రజల్లో. ఆ మార్పు తీసుకొచ్చే దిశగా కూడా చూస్తున్నాం. ప్రజలు దాన్ని హర్షిస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు. మీకు 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నందుకు మంత్రిగా, ఎమ్మెల్యేగా మా పొలిటిన్ న్యూస్ తరపు నుంచి కూడా మీకు అభినందనలు సార్. ధన్యవాదాలు. కానీ మా వైపు నుంచి ఏదన్నా చిన్న చిన్న షార్టేజ్ అవి ఉంటే, మంత్రిగా నేను చేస్తున్న పనుల్లో ఎక్కడైనా లోపాలు మీ దగ్గర ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ వస్తే ఖచ్చితంగా దృష్టి తెస్తే దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.